ఈ పూట పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ వర్తమానం చెప్పాలి ప్రభు అని నేను గత 2 రోజుల క్రితమే పరిశుద్ధాత్మ నాకు ఈ వాక్యాన్ని అందించారు. మరి ఆగస్టు 15కు ప్రభు మరి ఏ వాక్యముని బిడ్డలతో మాట్లాడమంటావని ప్రభు నేను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య ధ్యానం 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఒక వచనం వారు చదువుతారు, 2వ వచనం నేను చదువుతాను. అలాగా విడతల వారీగా చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చేతులెత్తి ఒక మంచి స్తోత్రం ప్రభుకు చెప్దాం. చాలా మంచిది ప్రియ దైవజనమా. మీరు చూసారు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు విడతల వారీగా చదవటం మీరు విన్నారు. ఈ వచనాల్లో మనకు కనపడుతుంది ఒక సహోదరి తన భర్తను కోల్పోయింది. తన భర్త చనిపోయాడు. మొదటి వచనములంటది, అంతటా తన భర్త ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని, అతడు చాలా భక్తిపరుడని ఆ స్త్రీ ఎలీషా వద్దకు వచ్చి మొరపెడుతుంది. అయ్యా, నా భర్త అయినటువంటి ప్రవక్తల శిష్యులలో ఒకడు నా భర్త ఉన్నాడు, అతడు ఎంతగానో దైవభక్తి కలిగిన వాడు, అతను చనిపోయాడు, అతను ఊరంతా అప్పులు చేసి చనిపోయాడయ్యా. అప్పుల వారు నా ఇంటికి వచ్చారు, ఊరంతా అప్పులు మయమైపోయింది, నా భర్త అప్పులు మిగిల్చి చనిపోయాడయ్యా. నా 2 కుమారుల్ని అప్పుల వారు వారికి దాసులుగా రమ్మంటున్నారు, చెరక తీసుకువెళ్తానని అంటున్నారు అని ఈ బాధంతా ఎవరితో చెప్తుంది ఆ విధవరాలు? ఎలీషా ప్రవక్తతో చెప్తూ ఉంది. ఎలీషా ప్రవక్తకి మొరపెడుతూ ఉంది. 1వ వచనాన్ని చూడండి ఒకసారి, నేను చదువుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, నీ దాసుడునైన నా పెనిమిటి చెడిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గడివాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టింది. ఆమె, నేను మెసేజ్ టైటిల్లో పేద విధవరాలు అని ఎందుకు పెట్టానంటే, ఎందుకు ఆమె పేదది అంటే, తన భర్త భక్తి కలిగిన వాడే, మంచి వైరాగ్యం కలిగిన వాడు, సమర్పణ ప్రతిష్టత కలిగిన వాడు తన భర్త. మరి ప్రభు పిలుచుకున్నాడో మరి ఏమైందో మనకు తెలియదు కానీ చనిపోయాడు. భక్తి కలిగిన భర్త మరణించాడు. ఆ మరణించటమే కాక అప్పుల వారు ఎప్పుడైతే అతను చనిపోయాడని తెలిసిందో ఆ కబురు అప్పుల వారు తెలుసుకొని భార్య దగ్గరకు వచ్చి, నీ భర్త ఇంత అప్పు ఉన్నాడని చెప్పేసి ఆమెను టార్చర్ చేయటం మొదలుపెట్టారు.
అయ్యో భర్త చనిపోయి పుట్టెడు దుఃఖములో ఉండు కదా, బిడ్డని ఒక 2-3 నెలలు వదిలేద్దామే అని అనుకోలేదు అప్పులు వాళ్ళు. ఎప్పుడైతే తన భర్త భక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి వైరాగ్యములు ప్రతిష్ఠిత యథార్థతను కలిగినటువంటి తన భర్త మరణించాడన్న వార్త అప్పుల వారు విన్నారో, ఆమె దగ్గరకు వచ్చి ఆమెను టార్చర్ చేయటం మొదలుపెట్టారు. నువ్వు గనక అప్పు తీర్చకపోతే, నీ భర్త సచ్చిందేదో చచ్చిపోయాడు, నీ భర్త అప్పు తీర్చకుండా చచ్చిపోయాడు, ఆ అప్పు గురించి నీకు చెప్పాడో చెప్పలేదో నాకు అనవసరం, ఇదిగో బాండ్ పేపర్, ఇదిగో సంతకాలు, ఇదిగో సాక్షి సంతకాలు, ఇదిగో బాండ్ పేపర్, దీనికి ఏం సమాధానం చెప్తావు? నువ్వు అప్పు తీర్చాల్సిందే, లేదంటే నీ 2 కుమారులను ఇప్పుడు నేను చెరక తీసుకెళ్ళిపోతాను, మాకు దాసత్వం చేయించుకుంటాను, మా కింద బూడిగుం చేయించుకుంటానని ఆమెతో అంటే, ఆమె పరుగున ఆ సమయంలోనండి ఒక స్త్రీగా 2 బిడ్డలను పెట్టుకొని ఎటెళ్ళాలి, ఎవరికి తన బాధ చెప్పుకోవాలి? పుట్టెడు దుఃఖముతో, భర్త చనిపోయాడని పుట్టెడు దుఃఖముతో ఉంది. అప్పుల వారు వచ్చి ఇప్పుడు 2 పిల్లలను కూడా ఆమెకు దూరం చేయాలని చూస్తున్నారు. 2 పిల్లలను కూడా చెరక తీసుకెళ్ళిపోదామని చూస్తున్నారు. 2 పిల్లలను కూడా బానిసత్వముగా వాడుకుందామని చూస్తున్నారు. అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా భర్త మరణించి పుట్టెడు అప్పులను మిగిల్చి వెళ్ళాడు, ఇదిగో అప్పుల వారు వచ్చి నా 2 బిడ్డలను తీసుకువెళ్తారని చెప్తూ ఉన్నారని ఈమె దేవుని మనస్సు కలిగిన దైవజనుడి వద్దకు వెళ్ళి ఆమె మొర్ర పెట్టింది. దేవునికి స్తోత్రం. నేను అన్నమాట గమనిస్తున్నారా? దైవజనుడు అనలేదు, నేను దేవుని మనస్సు కలిగిన దైవజనుడు అని చెప్పాను. ఆ ఎలీషా ప్రవక్త ఎవరో కాదండి, దేవుని మనస్సు కలిగిన వాడి దగ్గరికి వెళ్ళి ఆమె తన పుట్టెడు దుఃఖాన్ని ఆయనతో మొర్ర పెట్టుకుంది, మొరలి విడింది. మొదటి పాయింట్గా చెప్తున్నాను, మనం మొర్ర పెట్టాల్సింది దైవజనుని వద్ద. దేవుని మనస్సు కలిగిన వాడు మాత్రమే నీ బాధను అర్థం చేసుకోగలడు, నీ కన్నీరును అర్థం చేసుకోగలడు, నీ పుట్టెడు దుఃఖాన్ని అర్థం చేసుకోగలడు. అసలు లేకపోతే ఎవడికి అవసరం అండి? నీ బాధ అంతా, నువ్వు చెప్పేదంతా 2 గంటలు, 1.5 వినే కర్మ ఎవడికుంది? దేవుని మనస్సు కలిగిన వాడు మాత్రమే నీ బాధను అర్థం చేసుకోగలడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎలీషా ప్రవక్త ఆమె చెప్పుచున్న ప్రతి సంగతిని వింటున్నాడు. ఓపిక కలిగి, సహనము కలిగి ఆమె పరుగున వచ్చి, అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నా ఇంటి వారు నన్ను పట్టించుకోరు, నా భర్త తరపు వారు నన్ను ఏనాడు నా ముఖం చూడలేదయ్యా, ఎవరికి బాధ చెప్పుకోవాలో తెలియలేదు, దైవజనుడా నా భర్త చనిపోయాడయ్యా, అప్పుల వారు నా గుమ్మములో నిలబడి బాండ్ పేపర్లు చూపిస్తూ, సాక్షి సంతకాలు ఇదిగోమని చూపిస్తూ, నా పిల్లలని టార్చర్ పెడుతూ, నా పిల్లలని చెరక తీసుకెళ్తానని, దాసత్వానికి తీసుకెళ్తానని టార్చర్ చేస్తున్నారు. దైవజనుడా అని ఒక దమ్ము రోషమ కలిగిన వాడి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఆమె దుఃఖమంతా ఆయన దగ్గర వెళ్ళపోసింది. దేవునికి మహిమ. ఆమె దుఃఖమంతా ఆయన దగ్గర చెప్పింది. నీకు అభిషేకం ఉండాలి, నీ దైవజనుడును కంగారు పడద్దు, వినగలిగిన శక్తినిచ్చాడు నీ దైవజనుడికి దేవుడు. మీరు గమనించవచ్చండి, ఎవరు ఎంతసేపు చెప్పినా ఓపికగా వింటా. ఆ విషయం కొంతమందికి తెలుసు. సగంలో బ్రేక్ చేయను, సగంలో కట్ చేయను, సగంలో లెగిసి వెళ్ళిపోను, నువ్వు చెప్పిందంతా వింటాను, ఒక 4 మాటలు అందిస్తాను, ధైర్యపరుస్తాను, ప్రార్థిస్తామని చెప్తాను. ఎవరికి సాధ్యమో తెలుసా అలాగన వినటం? దేవుని మనస్సు కలిగిన వాడికి. ఈ ప్రవక్త యొక్క మనస్సు, ఈ దైవజనుడి యొక్క మనస్సు ఒక బంగారపు చిప్ప అండి, ఒక బంగారపు చిప్ప. చెడు చెప్పిన తన గుండెల్లో దాచుకుంటాడు, మంచి చెప్పిన తన గుండెల్లో దాచుకుంటాడండి. ఎవరి పరువును తీసే దైవజనుడు కాదండి. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను వ్యభిచారినని చెప్పినటువంటి ఆ వ్యభిచారి స్త్రీ యొక్క ఆ పాపమును తన బంగారపు చిప్పలో దాచుకోగలిగినటువంటి దమ్మున్న రోషము కలిగిన దైవజనుడు అండి ఎలీషా. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఇదిగో నీవు మొర్ర పెట్టాలని అనుకుంటే దైవజనుడి వద్ద, దేవుని మనస్సు కలిగిన దైవజనుడి వద్ద నీ దుఃఖమును వెళ్ళపోయాలి. పరిష్కారం ఇవ్వగలిగిన దైవజనుడు, నీ సమస్యకు సొల్యూషన్ చెప్పగలిగిన దైవజనుడు, నీ సమస్య నుంచి బయటగలిగిన దైవజనుడు, నీ కొరకు చేతనెత్తగలిగిన దైవజనుడు, నీ కొరకు రాత్రి పగలు తిండి తిప్పుల మారి మోకరించి ప్రార్థించగలిగిన దైవజనుడి దగ్గర నీవు మొర్ర పెట్టుకోగలిగితే
నీ సమస్య 2 పాయలుగా చీలిపోతుంది. 2గా చీలుతుందంతే. నీ దుఃఖమంతా ఎవరి దగ్గర వెళ్ళబోయాలి? దేవుని మనస్సు కలిగిన దైవజనుడి దగ్గర నీ దుఃఖమంతా వెళ్ళబోయాలి. అభిషేకాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎవరికో చెప్పుకుంటే బాధలు తీరుతాయి అంట కదా, ఏదో కొంచెం బరువు తీరిద్దని అంట కదా లోక సామెత. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ నీ దుఃఖమంతా దైవజను పాదాల దగ్గర కుమ్మరించాలి. నా పరిస్థితి ఇలా ఉందయ్యా, నా స్థితిలో ఉందయ్యా. నువ్వు ఎవరిని అడిగినా వంకర ఆన్సర్లు, వంకర క్వశ్చన్లే చెప్తారు నీకు. అన్ని వంకర యొక్క ప్రయత్నాలే చెప్తారు. ఆ ప్రయత్నాలు చేసి విఫలమైపోయిన వారు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. ఎవడెవడో మాట విని, ఏ బంధువుల మాట విని, ఎవడెవడో మాట విని నాశనానికి తెచ్చుకున్నటువంటి వారు ఈ భూప్రపంచంలో ఉన్నారు. నీకు సమస్య ఎదురైనప్పుడు, నువ్వు సమస్యలో కూరుకుపోయినప్పుడు, నువ్వు ఎటు వెళ్ళలేక, దారి లేక, గడియలు మూసుకుపోయి, ఇనప గడియలు గట్టిగా మూసుకుపోయి, తాళపు చెవులు గట్టిగా బిగించి, బొండ బిగించి, ఆ ఇనప గడియలు గట్టిగా బిగించబడి ఎవరి జీవితంలో అయితే ఏ దారి కనపడక క్లోజ్ అయిపోయిందో వారు దైవ జనునికి మొర్ర పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని మనస్సు కలిగిన దైవజనుడు. మీరు వెతుక్కోవలసిన అవసరం లేదు. నేను ఓపికగా మీ ప్రతి సమస్య వింటాను. నేను ఎవరిని డిక్రీస్ చేయను. నేను ఎవరిని అట్టడుగు స్థానంలో నాకు తొక్కను. నాకు బాలేదన్న విషయం కూడా నేను మీ దగ్గర చెప్పను. మీరు చెప్పింది ప్రతి ఒక్కటి కూడా ఆలపిస్తాను. ఒకవేళ ఆ సమస్య అంతా విని నీకు సొల్యూషన్ ఇవ్వకపోయినా, ఇంటికి వెళ్ళి నీవు చెప్పిన సమస్యను బట్టి ప్రార్థిస్తాను. నీ సమస్యకు సొల్యూషన్ దొరకాలంటే, నీ సమస్యకు మార్గం తెరవబడాలంటే, మూతబడిపోయిన ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర మొత్తం లాక్స్ డోర్ అయిపోయినాయి. మొత్తం అన్నీ మూసుకుపోయినాయి. చీకటిగా మయంగా మారిపోయింది. అటువంటి సమయంలోకి వచ్చి దేవుని మనసు కలిగిన దైవజనుడి వద్ద నీ దుఃఖమంతా వెళ్ళపోస్తే, నీ దుఃఖమంతా కక్కితే, నీ వేదనంతా కుమ్మరిస్తే, ఖచ్చితంగా నీ సమస్యకి నూతన ద్వారం తెరవబడుతుందని చెప్పటంలో ఏ సందేహం లేదు. నూతన ద్వారాలు తెరవబడతాయి. రహదారులు ఏర్పరుస్తాడు దేవుడు. ఫస్ట్ నీవు దేవుని మనస్సు కలిగిన వాడితో నీ దుఃఖమంతా వెళ్ళబోసే క్రమాన్ని నేర్చుకో. ఎవడెవడికో చెప్పటం కాదు. నీకు కాపరిగా ఉన్నా, నీకు యజమానుడిగా ఉన్నా, నీకు తండ్రిగా ఉన్నా, నీకు కుమారుడిగా ఉన్నా, నీకు ఆత్మీయుడిగా ఉన్నా, నిన్ను గద్దించే స్థానంలో ఉన్నవాడికి ఇలా నువ్వు చెప్పడం అలవాటు చేసుకుంటే, దొరికినప్పుడు అవకాశాన్ని నీ దుఃఖమంతా వెళ్ళపోయగలిగితే, నీ ఆ వేదనంతా చెప్పగలిగితే, ఖచ్చితంగా ఆ మరుసటి రోజే ద్వారాలు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మరుసటి దినమే, లేదంటే ఆ గడియ తర్వాతే ద్వారములు లోక్స్ ఓపెన్ అయిపోతాయి. ఎందుకంటే ఆ దైవజనుడు నీ కొరకు చేతులు ఎత్తుతాడు. దేవుని మనసు కలిగిన వాడు నీ కొరకు మోకరిస్తాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ బాధ అంతా ఎవరికి చెప్పింది? ఈమె ఈ విధవరాలు ఎవరికి చెప్పింది? ఎలీషా ప్రవక్తకి దేవుని మనసు కలిగిన దైవజనుడికి చెప్పింది. అయ్యా, ఏమని చెప్పింది? అయ్యా, భక్తి కలిగిన నా యొక్క భర్త చనిపోయాడు. అయ్యా, భక్తి కలిగినోడు చనిపోయాడు. అప్పుల వారు నా గుమ్మము దగ్గరకు వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు. నా వల్ల నన్ను ఇప్పుడు విడిచిపెట్టారు. నా భర్త ఇంటి తరపున వారు నా ముఖము చూచిన దాఖలాలు లేవు. ఏం చేయమంటారు అయ్యా? నా పరిస్థితి ఇలా ఉంది. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఇది. భర్త చనిపోయాడని పుట్టుడు దుఃఖములు ఉంటున్నటువంటి ఆమెను అప్పుల వారు గోల చేస్తున్నారు రోడ్ల మీద. ఆమె పరువును బజారుకి ఈడుస్తూ ఉన్నారు. తన భర్తని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. చనిపోయిన వాడు ఊసు తెస్తూ, వారి కుమారుల్ని వ్యంగ్యంగా దూషిస్తూ, ఆమెను వ్యంగ్యంగా తిడుతూ ఉన్నారు. రోడ్డు మీద పరువులు తీస్తున్నారు. దైవజనుడా, నా బిడ్డలు ఇప్పుడు చెరకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారయ్యా. అప్పు తీర్చకపోతే, వారికి బాకీ కట్టకపోతే, వారికి గనక నేను బదులు ఇవ్వకపోతే, వారి రుణాన్ని నేను తీర్చకపోతే, నా చేతికొచ్చిన నా బిడ్డలు, చదువుతున్న నా కుమారులు, యవ్వన దిశకొచ్చిన నా బిడ్డలు ప్రభువా, వారి కింద బానిసలైపోవాలి. దైవజనుడా, ఒక్కసారి నా మొరవినయ్యా అని ఆమె మొరపెడుతుంది.
అలానే నిలబడిపోయి ఎలీషా అదంతా ఆలకిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మొట్టమొదటి చెప్పండి, నీ దుఃఖమంతా ఏ దైవజనుడి దగ్గర ఒలగబోయాలి? దేవుని మనసు కలిగిన వాడి దగ్గర నువ్వు మొరపెట్టాలి. అది నేర్చుకో. అది నేర్చుకుంటే నీ సమస్యకి ఇట్టే పరిష్కారాలు దొరుకుతాయి. అర్థమవుతుందా? ఎవడెవడికో చెప్పడం కాదు. నీ దుఃఖాన్ని ఫోన్లు చేసో, లేదంటే ఇంటికి వచ్చిన వాళ్ళతోనో, లేదంటే నువ్వెళ్ళో నీకేమీ కలగదు చెప్తున్నాను. దైవజనుడి చేతులు పట్టుకుని అడవగలగాలి. నా పరిస్థితి ఇదయ్యా, నా గమ్యం ఏటో తెలియట్లేదు, ద్వారాలన్నీ మూసుకుపోయినాయి అని జస్ట్ దైవజనునికి చెప్పమ్మా. నీ ప్రతి సమస్యకి సొల్యూషన్ దొరకబోతుంది. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఆమె సమస్యకి సొల్యూషన్ దొరికింది. నేను అది చివరిలో చెప్తాను. మొదటిగా నీ ప్రతి సమస్య దేవుని మనస్సు కలిగిన వాడి దగ్గరే మొర్ర పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక రెండవదిగా చూడండి, రెండవ వచనాన్ని చదువుతున్న చూడండి. ఎలీషా నా వలన నీకేమి కావాలి? చేతులెత్తి ఒక్క స్తోత్రం చెప్పండి దేవునికి. ఆమె సమస్య అంతా, బాధ అంతా చెప్పింది. భర్త చనిపోయాడంది, బిడ్డలు చెరకెళ్ళిపోతున్నారు, అప్పులు కట్టాలంది. అయితే ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నా వలన నీకేమి కావాలి? నేను ఈయన గురించి చాలాసార్లు చదివాను, కానీ ఈ మాటకు పడిపోయాను నేను ఎలీషా గారికి. ఏవండి, ఎవడండి నా వలన నీకేం కావాలి అని అడిగే దైవజనుడు ఎవడు చెప్పండి? రోషం కలిగినోడు కాదా ఎలీషా? నా వలన నీకు ఏమి కావాలి అని అడిగినటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగునగాక. ఎలీషాకి ఎవరి లక్షణం వచ్చింది? ఏలియా. ఎలీషా దైవజనుడు కూడా, ఎలీషా కలిగి ఉన్న దైవజనుడు కూడా ఎలీషా అన్నాడు, నా వలన నీకేం కావాలి? వీళ్ళు రోషం కలిగిన వాళ్ళండి. ఒక మాటలో చెప్పాలంటే, నా వలన నీకు ఏమి కావాలి అని ధైర్యముగా చెప్పగలిగినటువంటి దమ్మున్న దైవజనులండి వీళ్ళు. డైరెక్ట్గా మొహం పట్టుకుని అడిగాడు, నా వల్ల నీకేం కావాలి చెప్పు అమ్మా, నా వల్ల నీకేం కావాలి? పేతురు యోహాను వేకువ జామున శృంగారం అనే దేవాలయము గుడిమెట్లు ఎక్కుతుండగా ఒక కుంటివాడు భిక్షాటన చేస్తున్నాడు. అయ్యా, ధర్మం చెయ్యండి. ఆ ఇద్దరు దైవజనులు, ఆ ఇద్దరు శిష్యులు అన్నారు, మా వద్ద వెండి బంగారములు లేదు, కానీ మేము కలిగి ఉన్నది మీకు ఇస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దైవజనుల దగ్గర ఏముండదు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము కలిగి ఉన్నది నీకు ఇస్తున్నాం. ఏం కావాలన్నా ద్వారా నీకు చెప్పు. ఏమడుగుతావు అడుగు. ఈ పూట ఈ కూడికి వచ్చి నువ్వు ఏమడగాలి తెచ్చుకున్నావు? దైవజనుడిని ఏమడగడానికి ఇక్కడికి వచ్చున్నావు? ఏమి కావాలి? నిన్ను పట్టుకుని అడుగుతున్నా, నా వల్ల నీకేం కావాలి? వెండి బంగారాలు అయితే అడగొద్దు, అవి నా దగ్గర లేవు. ఆత్మ సంబంధమైనవి దొమ్మిగా నా దగ్గర ఉన్నాయి. ఆత్మ సంబంధమైనటువంటి వరములు సమ్మిళితమైన దగ్గర ఉన్నాయి. ఏం కావాలో చెప్పు. ధైర్యంగా ఎలీషా ప్రవక్త అడిగినట్లుగా నేను అడుగుతున్నాను ఈ మధ్యాహ్నం, నా వల్ల నీకేం కావాలి? ఆ యోహాను పేతురు అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారము లేవు, కానీ మేము కలిగి ఉన్నది యేసు నామం, తీసుకోండి అన్నారు. ఏం కావాలి? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, నా వలన ఏమి కావాలి? నాలో సమ్మిళితమైనటువంటి దేవుని జీవము కావాలా? లేదంటే మీ పక్షముగా నిలబడి ఒక మంచి మాట ఉచ్చరించమని చెప్తారా? ఏం కావాలి నా ద్వారా నీకు? అడుగుతున్నాను సూటిగా. నువ్వు చెప్పగలవా? ఏమి కావాలను నోరు తెరిచి అడగగలగా. ఒకటి, వెండి బంగారాలు మా దగ్గర తెలియవు. ఆత్మ సంబంధమైనవి ఏదైనా అడుగు, ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏం కావాలో చెప్పు. ముందులా ఆ విధవరాలు పట్టుకొని అడుగుతున్నాడు, అమ్మా, నా ద్వారా నీకేం కావాలి అని అడుగుతున్నాడు. ఎంత మంచి మాట అండి. 2 కొరింథీయుల పత్రికలో 6వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి తెరిచి చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, హుషారుగా ఉండాలి. 6వ అధ్యాయము 10వ వచనాన్ని తెరిచి చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. దుఃఖ
దుఃఖపడిన వారమై ఉండట్లు ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమై ఉన్నట్లుండి అనేకులకు ఐశ్వర్యమును కలిగించు వారము, ఏమీ లేని వారమై ఉన్నట్లుండి సమస్తమును కలిగిన వారము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపరచండి. హల్లెలూయా. దైవజనులంటే ఎవరనుకున్నారండి? దైవజనులంటే అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, దరిద్రములుగా మేము ఉండి అనేక మందికి మా మాట ద్వారా ఐశ్వర్యాన్ని కలగజేయవారం. మేము దరిద్రులుగానే ఉంటాం. మేము సూట్లు బూట్లు వేసుకోం, తగినంత వస్త్రాలు వేసుకొని అసలు కొంపలో వీళ్ళ గుడ్డలు లేవేమో, బట్టలు లేవేమో అన్నట్లు మేము కనపడతాం. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. కానీ మా దగ్గర ఏమీ లేవని అనుకోమాకండి. మా దగ్గర ఉన్న నోటి మాట మిమ్మల్ని ఐశ్వర్యవంతులు చేస్తుంది. కొట్టుగట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతించు. మేము దరిద్రులుగా ఉండి అనేకులకు ఐశ్వర్యమును కలిగించే వారముగా, ఏమీ లేని వారుగానే మేము ఉంటాం. అరే, ఈ దైవజనుడికి ఒక మంచి గుడ్డ కూడా లేదురా అనుకుంటావు, కానీ సమస్తమని మేము కలిగి ఉన్నాము. అడుగుతున్నాడు ఎలీషా, మా ద్వారా నీకేమి కావాలి? ఓ విధవరాలా, మా ద్వారా నీకేం కావాలి? దమ్ముండాలి సార్ ఈ మాట చెప్పాలంటే, రోషం ఉండాలి సార్ ఈ మాట చెప్పాలంటే, గట్స్ ఉండాలండి దైవజనుడికి. ఒక విశ్వాసి ముఖం పట్టుకొని, సంఘానికి వచ్చిన బిడ్డ ముఖం పట్టుకొని, నా ద్వారా నీకేం కావాలి అడుగు అని చెప్పగలిగిన దమ్మున్నవాడే దేవుని మనసు కలిగిన వాడు. అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, హలో, దుఃఖపడిన వారమైనట్లుగా మేము ఉంటాం. ఏమోనండి, ఆ అయ్యగారు పొద్దాకల ఏడుపు కొట్టు మొహం పెట్టుకుంటాడు, కానీ సంతోషించే వారం మేమేరా బాబు. దుఃఖముఖులుగా మేము కనపడినా ఆత్మల భారము కొరకు దేవుని మనస్సు కలిగిన వారు దుఃఖముఖులైపోతారు. ఆత్మల భారము కొరకు తెప్పరిల్లుతారు. ఆత్మల భారము కొరకు ముఖమంతా వాడిపోద్ది, కానీ మా వద్ద ఉన్న సంతోషం ఎవరి దగ్గర ఉండదు. అంత హ్యాపీగా ఉంటాం. ఈ మాటలు నేను చెప్పట్లేదు, అపోస్తలుడైన పౌలయ్య అంటున్నాడు, మేము దుఃఖపడువారుగానే కనపడతాం, కానీ మేము సంతోషించే వారము. మేము దరిద్రులుగానే కనపడతాం, కానీ మా నోటి మాట ద్వారా అనేక మంది ఐశ్వర్యవంతులుగా తీర్చిదిద్దాం. కొట్టేది కొట్టి గట్టికి కొడితే చాలా మంచిది. నా మాట విని నేను ఒకటి చెప్తున్నాను, అందరూ బుక్స్ మూసేసి పెన్నులు పక్కన పడేయండిరా. యూట్యూబ్లో ఇంటికి వెళ్ళి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విని రాసుకోండి. బుక్కులు అసలు తెరిస్తే ఊరుకొని, నేను బైబిల్స్ చూడండి, నా వైపు చూడండి అంతే. పెన్నులు బుక్కులు పక్కన పడేయండి. సప్పట్లు కొట్టమని రాస్తా ఉన్నాడు ఒకడు. వందనాలు రా బాబు, నీకు చెప్పించేయరా బాబు. ఏం కావాలని అడిగితే రాసుకుంటా వింటారా దరిద్రుడా? దొరికిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, కానీ దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏం కావాలరా నీకు? బోధపడుతుందన్న మాట. ఏం కావాలో చెప్పిస్తాను. ఆత్మ సంబంధమైన జీవ జల ధారలు నాలో ఉబుకుతున్నాయి. ఏం కావాలో అడుగు ధైర్యంగా. ఇవ్వగలిగిన సత్తా కలిగిన వాడిగా దేవుడు నన్ను అభిషేకించాడు. నాలో సమ్మీరతమైనటువంటి దేవుని జీవాన్ని అడుగుతావు అడుగు. పరిశుద్ధతను అడుగుతావు అడుగు. నీతిని ఎలా అనుసరించాలో అడుగుతావా అడుగు. ఆత్మ ఫలాలు కావాలని అడుగుతావా అడుగు. ఏం కావాలో అడుగు. ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను దరిద్రుడిగా ఉన్నా నీవు అడిగిన మాటకి నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారి వెళ్తావు. ఎస్, నేను దుఃఖపడుతూ ఉన్నా మా సంతోషాన్ని మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. నిజం ప్రియ దైవజనమా, నిజం. ఆలోచించండి. మేమేమీ లేని వారమై ఉన్నా మేము సమస్తము కలిగి ఉన్నాం. నీకేం కావాలి అడుగు. ఎలీషా ఆ విధవరాలను అడిగిన మాట ఈ మధ్యాహ్నం నిన్ను అడుగుతున్నా, నీకేం కావాలి అడుగు. ఒక చిన్న పిల్లోడు యేసుప్రభు కానికిచ్చాడు. ఒక చిన్న పిల్లోడు యేసుప్రభుకి ఏమి ఇచ్చాడు? కానికిచ్చాడు. ఏ కానికిచ్చాడు? 5 రొట్టెలు 5 రొట్టెలు 5 రొట్టెలు ఇచ్చాడు, కానికిచ్చాడు. కానికిస్తే ఆ రొట్టెలను పైకెత్తి ప్రభువు విరిచి, దీన్ని ఆశీర్వదించయ్యా, రొట్టెలను విరిచి శిష్యులకి ఇచ్చాడు పంచమని. హలో, ఏమన్నా అర్థమవుతుందా? పంచే సత్తా ఎవడది? దైవజనుడిది. దేవుడు పంచొచ్చు. మీ ఒడిలో ఆహారము పడునుగా కంటే పడిద్ది, కానీ కదరుగా
దైవజనుడు పంచాలి. కానుకిచ్చింది వేరే వాడైతే, చిన్నపిల్లోడైతే, విరిచింది ప్రభు అయితే, పంచిపెట్టే కృప దేవుడు మాకు మాత్రమే ఇచ్చాడు. ఏం కావాలో అడుగురా బాబు. దేవుడు తాజా రొట్టె మా చేతిలో ఉంది, విరవబడిన రొట్టె మా చేతిలో ఉంది. నీకు కావలసిన రొట్టె దైవజనుడైన జయరాజు వద్ద ఉంది. అడుగురా బాబు, నీ బడిలో వేయటానికి సిద్ధంగా ఉన్నానా? ఏం కావాలి? యేసుప్రభు పంచవచ్చు. యేసుప్రభు ఆకాశం నుంచి మన్నాను కురిపించినట్లుగా రొట్టెల వర్షాన్ని వాళ్ళ ఒళ్ళో కురిపించవచ్చు. కానీ పంచే దమ్ము దైవజనుడికి ఇచ్చాడు దేవుడు, శిష్యులకి ఇచ్చాడు. పంచాడు. నీకు రొట్టె కావాలా? చేప ఏమంటే చేపేస్తాను. రొట్టె ఏమంటే ఎన్ని రొట్టెలు ఏమంటావు అన్ని రొట్టెలు, ఎన్ని చేపలు ఏమంటే అన్ని చేపలు. ఏం కావాలి? ఎలీషా అడిగాడు, ఏం కావాలి? ఆ విధురాలను అడిగాడు. భర్తను కోల్పోయి ఇద్దరు బిడ్డలు కొద్దిసేపట్లో చెరకు వెళ్ళిపోతున్నారు, చెరకు సిద్ధమైపోయారు, ఊరంతా అప్పులైపోయింది. ఆమెని ఒక మంచి మాట, ఏం కావాలి చెప్పమ్మా అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దైవజనుడు అంటే దేవుని మనసు కలిగినవాడంటే తమాషా కాదు. దేవుని చేతిలో విరవబడిన తాజా రొట్టె మా దగ్గర కనపడాలి. మీకు మా దగ్గరే ఉంటుంది. ఆ తాజా రొట్టె, ఆశీర్వదించబడిన రొట్టె, ఆశీర్వదించబడిన కృపావరాలు, ఆత్మఫలాలు అధికమై ఉన్నాయి దైవజనుల వద్ద. నువ్వు అడగటమే ఆలస్యం, నువ్వు అడగటమే ఆలస్యం. నీ ఒడిలో వేయటానికి నేను సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆ విరిచిన రొట్టె మా చేతిలో పెట్టాడు. విరిచిన రొట్టెను మా చేతిలో ఉంచి ఆ చేపలను మా చేతిలో పెట్టాడు. ఎవరికి చేపలు ఎన్ని కావాలో అడగండి, ఎవరికి ఎన్ని రొట్టెలు కావాలో అడగండి, తిన్నంతగా అడగండి, తృప్తి పొందినంతగా అడగండి. ఇవ్వటానికి దేవుడు నన్ను ప్రతినిధిగా మీ పక్షమున నన్ను నిలబెట్టాడు. అందుకే అడుగుతున్నాను ధైర్యంగా, ఏం కావాలో చెప్పు. ఏం కావాలో విన్నమించుకో. ఏం కావాలో విన్నమించుకో. ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునగాక. మొదటి పాయింట్ చెప్పండి. మీ సమస్య అంతా ఎవరి దగ్గర వల్లబోయాలి? దేవుని మనస్సు కలిగిన దైవజనుని వద్ద మాత్రమే నువ్వు మొరపెట్టడం నేర్చుకో. ఖచ్చితంగా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఇంతకాలం ఎవడెవడికో మొరపెట్టుకున్నావు, ఎవరిదెవరి దగ్గర ఏడ్చావు, అన్ని వదిలిపడేసి ఈ పూట నుంచి దైవజనునికి చెప్పటం నేర్చుకో. నీ బాధ, నీ దుఃఖము దైవజనుని వద్ద కుమ్మరించడం నేర్చుకో. అది నేర్చుకుంటే ప్రతి తాళాలు టప్ 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 అని ఊడి కింద పడిపోతాయి. దేవునికి స్తోత్రం. రెండవదిగా, నీకు ఏమి కావాలో డైరెక్టర్ నేను అడుగుతున్నా, అడగటం నేర్చుకో. ఆత్మ సంబంధమైనవి ఏది అడిగినా మా దగ్గర ఒకటి రా బాబు, వెండి బంగారం అవి అడగొద్దు నాయన, అంతకంటే శ్రేష్టమైనవి నా దగ్గర ఉన్నాయి, వాటిని అడిగి నేను ఇస్తాను. అర్థమైందా? అయ్యా నేను బంగారం కొనుక్కోవాలి, ఇవి అడగొద్దు. ఆ కుంటుండి అన్నాడు, ఆ కుంటుండి, యా నువ్వేమి మా దగ్గర ఆశిస్తున్నావో పేతురు యోహాన్ అన్నారు, అవి మా దగ్గర లేవు. మేము కలిగి ఉన్నాము, వెండి బంగారాన్ని సృష్టించిన వాడిని మేము కలిగి ఉన్నాం, ఆయన ఇస్తున్నాను తీసుకోరా బాబు అంటే ఆ లెగిసి గొంతులేసి వాళ్ళతో పాటు దేవాలయంలోకి పరిగెత్తాడు. దేవునికి మహిమ కలుగును బా. అందుకే నేను దమ్ముతో అడుగుతున్నాను, రోషముతో అడుగుతున్నాను, నీకు ఏం కావాలి, ఏ కృపావరం కావాలి, రొట్టె నీకు ఇదిగో ఇస్తున్నా తీసుకో. మళ్ళీ నాకు ఇవ్వమ్మాయి ఖర్చీపు లేవు. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. తీసుకో, ఏం కావాలో అడుగు. అడగగలిగిన కృప దేవుడు నీకు ఇచ్చును గాక. ఇక మూడో విషయానికి వచ్చేద్దాం. 2 విషయాలు కంప్లీట్ చేశాం. ఇక మూడో విషయానికి వచ్చేద్దాం. అదే 2వ రాజుల గ్రంథం 2వ వచనం, 4వ అధ్యాయం 2వ వచనంలో పక్క మాట, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. చూడండి, నా వైపు చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి చేతులెత్తి. ఆమె మొర పెట్టుకుంది దైవజనుడి దగ్గర. దైవజనుడు ఏమమ్మా నా ఓలను నీకేం కావాలని అడిగాడు. అడిగిన తర్వాత ఇంకో మాట అన్నాడు, ఆమెనే నీ ఇంట్లో ఏముందో చెప్పండి. ఆమెకి మైండ్ పని చేయట్లేదు. ఇదేంటినా నాయన, భర్త చచ్చిపోయిన బాధలో నేనుంటే నా బిడ్డలు కొద్దిసేపటికో లేదంటే కొన్ని గంటలకో చెరకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు దాకా ఏం కావాలో అడుగని చెప్పినాడు, నీ ఇంట్లో ఏముందని అడుగుతాడేంట్రా? ఏమీ లేదనే దగ్గరికి వచ్చింది. ఆమె అనుకొని ఉండొచ్చండి,
ఆమె మైండ్లో ఆలోచనలు లోపల బయట కనకపోయినా లోపల మైండ్లో తురుముతా ఉండేది ఆ క్వశ్చన్ ఆమెకి. నీ ఇంట్లో ఏముందో చెప్పు. నీ సమస్యకి సొల్యూషన్ దొరకాలంటే, నీ సమస్య తీరిపోవాలంటే నీ దగ్గర ఏముందో మరుగు లేకుండా దైవజనుడికి చెప్పాలి. మరుగు లేకుండా చెప్పాలి అని చెప్పండి గట్టిగా ఈ మాట. ఆ, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దైవజనుడి దగ్గర దైవజనుడి దగ్గర ఏది దాచుకోకూడదు. అర్థం. ఇది నేర్చుకుంటే సముద్రాల మీద నడుస్తావు రేపటి నుంచి. ఖచ్చితంగా నడిపిస్తాడు దేవుడు. ఇది నేర్చుకో ఫస్ట్. ఏదున్నా దైవజనుడికి చెప్పడం నేర్చుకో. నీకేం కావాలని దైవజనుడు అడుగుతాడు. ఆత్మ సంబంధమైనవి అడగటం నేర్చుకో. మూడవదిగా నీ వద్ద ఏముంది, నీ అంతరంగంలో ఏముంది, మరుగు లేకుండా దైవజనుడికి చెప్పు. బంగారపు చిప్ప కాబట్టి దైవజనుడు దాచుకుంటాడు, ఎవరికి అల్లరి చేయడు. అర్థమవుతుందా? దాచుకుంటాడు గుండెల్లో. నువ్వెంతటి పాపివో చెప్పు, నువ్వెంతటి దుర్మార్గుడివో చెప్పు, నువ్వెంతటి దుర్మార్గురాలువో చెప్పు. అసలు నీ వద్ద ఏముందో చెప్పు. ఏ పాపము దాగుందో చెప్పు, ఏ కపటము దాగుందో చెప్పు. నీ భర్తకు తెలియని విషయం కావచ్చు, నీ భార్యకు తెలియని విషయం కావచ్చు, నీ బిడ్డలకు తెలియని విషయం కావచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియని విషయం కావచ్చు, నీ సమాజానికి తెలియని విషయం కావచ్చు. మరుగు లేకుండా చెప్పు, అద్భుతాలు చూస్తావు. ఆమె చెప్పింది. స్ట్రైట్గా అడుగుతున్నాడు. అక్కడ క్వశ్చన్ల మీద క్వశ్చన్లు పడిపోతున్నాయి. ఏం కావాలో చెప్పమన్నాడు. అది వెంటనే అయిపోయిన వెంటనే నీ దగ్గర ఏముందో చెప్పు, తొందరగా చెప్పు. ఏముంది నీ దగ్గర? నీ ఎంత రంగంలో ఏం దాగుందో చెప్పు. నీ ఎంత రంగంలో పాపము దాగుందా, నీ ఎంత రంగంలో వ్యభిచారం దాగుందా, నీ ఎంత రంగంలో మూర్ఖత్వం దాగుందా, ఏది దాగుందో చెప్పు. దైవజనుడికి మురుగు చేయొద్దు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా నీ అంతరంగంలో ఉన్న దైవజనుడికి తెలియాలి. నువ్వు ఎలాంటి దానవు దైవజనుడికి చెప్పు. రీసెంట్గా మన చర్చిలోని ఒక ఆమె పేరు చెప్పను కానీ మరుగు లేకుండా నాతో చెప్పింది. చాలా సంతోషం వేసింది నాకు చాలా ఆనందం వేసింది. మరుగు లేకుండా చెప్తే చాలా జాగ్రత్తగా వినాలి. మరుగు లేకుండా చెప్పావనుకో, నేను చెప్తున్నాను కదా, మీ అందరికీ మాటిస్తున్నాను నేను, ఈ బంగారపు చిప్పలో నీ ప్రతి సమస్య, నీ ప్రతి పాపము వదిలిపరుచుకుంటాను. నీ కొరకు ప్రార్థిస్తాను. నువ్వు సమస్య నుంచి బయటపడాలంటే, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే, ఇరుకుల నుంచి బయటపడాలంటే, అసమాధానం నుంచి బయటపడాలంటే, అశాంతి నుంచి బయటపడాలంటే, దురాత్మ క్రియల నుంచి చెరక వెళ్ళవలసిన నీవు చెరక వెళ్ళకుండా తప్పించబడాలంటే, నీ అప్పు తీరిపోవాలంటే, నీ రుణం తీరిపోవాలంటే, నీ బాకీ తీరిపోవాలంటే, అపవాది నిన్ను వదిలేయాలంటే మరుగు లేకుండా మాట్లాడదా విజయుడి దగ్గర. మరుగు లేకుండా మాట్లాడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. మరుగు లేకుండా చెప్పు. దేవుడు తన అద్భుతాన్ని మొదలు పెట్టబోతున్నాడు. హల్లెలూయా. యేసయ్య సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి మిట్ట మధ్యాహ్నం యాకోబు బావి దగ్గర యేసయ్య ఆమె కోసం వెయిట్ చేసి, అమ్మా నీకు 5 భర్తలే, ఇప్పుడున్నా నీ వాడు కాదంటే అమ్మంది. ఫస్ట్ నీళ్ళు అడిగితే మీరు యూదులు కదా అంది. ఏమంది? మీరు యూదులు కాబట్టి, మేము సమరయులు కాబట్టి, యూదులకి సమరయులకు పొత్తుండకూడదు, ఎవడన్నా చూస్తే తంతాడయ్యా వెళ్ళిపో అంతే. దీన్ని ఇవ్వకూడదు, నీకు తెలియదు ఆ విషయం. యూదులకి సమరయులకి ఏంటి పొత్తు అంతే. ఎప్పుడైతే అమ్మా అని ప్రేమతో పిలిచి, నీకున్న భర్తలు 5 కదా, అసలు ఇప్పుడు నీతో సహజీవనం చేస్తున్నాడు కదా, నీ ఓడు కాదు కదంటే ఆమంది, అయ్యో నువ్వు యూదుడివి కాదు, నువ్వు మెస్సయ్యవి, నువ్వు నా విమోచకుడివి, నీవు నా క్రయధనానివి, నీ రక్తము ద్వారా నేను కడగబడతాను. నా విమోచకుడు, నా పరిశుద్ధుడు, నీవు మెస్సయ్యవి. గట్టిగా చప్పట్లు. ప్రభువు నామములకు మహిమ కలుగునట్లుగా. అవును, నాకు 5 భర్తలే, రీసెంట్గా నేను 6వ వారితో సహజీవనం చేస్తున్నానని మరుగు లేకుండా చెప్పేసి అంతే. ఆమె పాపము కడిగి వేయబడింది. ఆమె కుండ పగిలిపోయింది, పాపపు నీరు కారిపోయింది. నీవు కూడా దైవజనుడికి మరుగు లేకుండా చెప్పగలవా? అభిషేకం పొందుకో ఈ పూట. అందుకే నీ కొరకు నేను తైలమును తీసుకొచ్చి ప్రార్థించగలుగుతున్నాను. దైవజనుడికి మరుగు లేకుండా
మానలేని, విడవలేని, వదలలేని నువ్వు చెప్పగలిగితే మొత్తం అంతా ప్రభు నీ మాలిన్యాన్ని కడిగేస్తాడు. అడిగాడు దేవుడు సమరయ స్త్రీని, అయ్యా నిజమే 5 భర్తలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 6వ వాడు, వీడు కూడా నా వాడు కాదు. నచ్చేసింది దేవునికి మాట. నాతాను ప్రవక్త, వినండి వినండి నా వైపు చూస్తూ, నాతాను ప్రవక్త నిండు సభలో, దావీదు మహారాజు సభలో ఉంటే నాతాను ప్రవక్త సభలోకి వెళ్ళి ఒక విప్పుడు కథ వేశాడు. ఏ కథ? ఒక విప్పుడు కథ వేశాడు దావీదు మహారాజుకి. అయితే ఆ దావీదు మహారాజు అన్నాడయ్యా, నాతాను దైవజనుడా, ఆ విప్పుడు కథలో తప్పిపోయిన గొర్రెలు నేనే అని ఒప్పుకున్నాడు. నేనే చెడిపోయిందయ్యా, హిత్తీయుడైన ఊరియా భార్యకి గర్భమును తెచ్చింది నేనే, హిత్తీయుడైనటువంటి ఆ ఊరియాను చంపేసింది నేనే, ఆ దౌర్భాగ్యుని నేనే అని ఒప్పుకున్నాడు. అందుకే దావీదు సింహాసనం జీవితాంతము నిలబడింది. తన పిల్లలు దాని మీద ఏలుబడి చేయటానికి దావీదు 40 సంవత్సరములు ఆ సింహాసనం మీద ఏకదాటిగా ఏలటానికి దేవుడు కృప చూపించాడండి. నువ్వు దైవజనుడి దగ్గర ఉన్నది ఉన్నట్టు మరుగు లేకుండా చెప్పగలిగితే, చెప్పగలగాలంటే అభిషేకం కావాలండి. లేదా ఎవడ చెప్పలేడు, ఎప్పుడు చెప్పలేడు. దానికి ఒక అభిషేకం. పిచ్చి మొక్కలారా, మీకు తెలియక సంవత్సరాలు వెనకబడిపోతున్నారు. మీ దుఃఖము సంతోషంగా మారట్లేదు. ఎందుకయ్యా? నువ్వు ఉన్నది ఉన్నట్టుగా ఏనాడు చెప్పేవని దైవజనుడికి, నీ అంతరంగంలో దాగి ఉన్నదాన్ని ఏనాడు బట్టబయలు చేసావని దైవజనుడి దగ్గర. దైవజనుడికి ఆనోట తెలియాలే తప్ప నీ పలంగా ఎప్పుడూ నువ్వు వచ్చి చెప్పలేదు. ఒకవేళ అమ్మా ఏంటమ్మా ఇది అని అడిగి నా తప్పును ఒప్పుకోలేని దరిద్రమైన హీనమైన స్థితిలో ఉన్నావు. అడుగుతున్నాడు ఎలీషా విధవరాల్ని, నీ వద్ద ఏముంది? నీ ఇంటిలో ఏముందో నాకు చెప్పు, నీ హృదయంలో ఏముందో నాకు చెప్పు, నీ చూపులో ఏముందో నాకు చెప్పు, నీ వినికిడిలో ఏముందో నాకు చెప్పు. సమరయ స్త్రీ ఒప్పుకుంది. నాతాను ప్రవక్త దగ్గర దావీదు మహారాజు ఆ విప్పుడు కథలో తప్పిపోయిన వాడిని, చెడిపోయిన వాడిని, అయ్యల్లాపిని నేనేనని నిండు సభలో శాస్త్రుల ముందు, శాస్త్రాధిపతుల ముందు, అధిపతుల ముందు, పెద్దల ముందు, ఇశ్రాయేలు ప్రజల ముందు ఒప్పుకున్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునగాక. ఒప్పుకున్నాడు. అంతే, దావీదు సింహాసనం స్థిరముగా నిలబడిపోయింది. ఏలేడు 40 సంవత్సరాలు దావీదు. ఆలోచించండి. ఇక మిగతా రాజులన్నీ ఆఫే తింగర పనులేసి తింగరాశాలేసి దిగజారిపోయినవాడు దావీదు ఒక్కటి 40 సంవత్సరాలు తన రాజకీయ నాయకత్వాన్ని పెంపొందింప చేసుకున్నాడు, అభివృద్ధి పరుచుకున్నాడు. దేవుని యందు నమ్మకంగా ఉండి దైవజనుడి యొద్ద ఏదీ మరుగు ఉంచలేదండి. మీ ఇంట్లో మీ అమ్మగారు నేను చెప్తానుండమ్మా, వద్దమ్మా సత్తవరా పోతావు, నువ్వు పుట్టుక్కుని పోతావు, వద్దమ్మా అంటావేంట్రా, చెప్పు. నువ్వు అభిషేకం ఉండాలండి. రీసెంట్గా ఒక అక్క కూడా మన చర్చిలోనే, పేర్లు ఎందుకులేండి, వాళ్ళ భర్త గురించి చెప్పింది. అయ్యా నా భర్త ఇలా ఉన్నాడు అయ్యా, ఇట్లా ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటున్నప్పుడు నా భర్త ఇట్లా ఉన్నాడయ్యా, ఒక వ్యసనానికి బానిసైపోయాడు, అది మారట్లేదు అని చెప్పింది. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? మరుగు లేకుండా చెప్పు. నువ్వు మరుగు లేకుండా చెప్తేనే నేను ఏ గమ్యానికి నడిపించాలి, ఏ ద్వారము తెరవాలి, ఏ ఆకాశ తూములు తెరవాలి, ఎలా ఆశీర్వదించాలి, నేను ఎలా కడగాలో అర్థమవుతుంది దైవజనుడికి. వచ్చి సోకేసు బొమ్మల్లో కూర్చొని వెళ్ళిపోతే ఎవరికి తెలిసిద్దండి? ఎప్పుడుకు తెలియాలండి నీ రహస్య గుట్టు? నీ అంతటికి నువ్వు వచ్చి చెప్పే బాధ్యత నీకు లేదా? పలానాది వదలలేకపోతున్నానయ్యా, పలానాది విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, నువ్వు వర్తమానంలో నేను దరిద్రమైన స్థితిలో ఉన్నానయ్యా, నా హృదయంలో ఇలా ఉందయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి, కొంచెం భారం తీసుకోండి అయ్యా, మారాలనుకున్నాను మారలేకపోతున్నాను, విడిచిపెట్టలేదు, వదిలేద్దాం అనుకున్నాను వదిలేకపోతున్నాను, ప్రార్థన చేయాలనుకున్నాను చేయలేకపోతున్నా, పరిస్థితి ఇదయ్యా, నా స్థితి ఇదయ్యా, నా స్థితిగతులు ఇది. నువ్వు మాట్లాడవే.
అవకాశం ఇచ్చే దైవజనుడే కదా, నీ బాధను వినేవాడే కదా, నీ బాధను అర్థం చేసుకునేవాడే కదా. ఎప్పుడైనా విన్నని చెప్పేనా? ఒక మాట చెప్పండి నాకు, అమ్మ నేను ఈ పూట ప్రార్థన చేయను అని చెప్తా. పొలోలు మన గొర్రె తోకలు ఊపుకుంటూ వస్తారు. నేను చేయను పొమ్మని ఎవరితో నన్ను అన్న ఈ పూటకి చేయి చూపించండి. అమ్మ నేను ఈ బుధవారం ప్రార్థన చేయను, లేదంటే శుక్రవారం ప్రార్థన చేయను, ఆదివారం చేస్తానని చెప్తా. అయినా మాకు మీరు మీకు చూడో దురదచోలు నాకు తెలియదు, కానీ వస్తారు, చెప్పినా వస్తారు. ఏనాడైనా నేను చెయ్యను వెళ్ళిపోమని చెప్పాను మిమ్మల్ని? చెయ్యి చూపించండి అట్లాంటి వాళ్ళు. మరి ఇట్టంటోడి దగ్గర రహస్యాలు ఎందుకు? ఇట్టంటోడి దగ్గర దాపరికాలు ఎందుకు? ఇట్టంటోడు అడుగుతున్నాడు కదా నీకేం కావాలో, నువ్వు చెప్పలేకపోయిన స్థితిలో ఇంక నేనేం చేస్తానండి? ఎట్లా తాగలాడితే? మీకు ఇన్ని అవకాశాలు ఇస్తూ, ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తూ, మీరు అందుకే కొన్ని జయించలేకపోతున్నారు, అందుకే కొన్ని వాటిలోంచి బయట పడలేకపోతున్నారు, అందుకే అప్పులు తీరలేకుండా ఉంటాయి. అంటే అప్పులు అంటే బాహ్య సంబంధంగా ఆత్మీయ సంబంధంగా ఉంటాయి, అర్థం చేసుకోవాలి. ఒకరోజు నేను అప్పుల గురించి చెప్పాను, మీకు అంతరంగ భావం అది గుర్తు తెచ్చుకోండి. అప్పులు చేయడం అంటే ఏంటి? పాపమును అప్పుగా తీసుకోవటం వాడి దగ్గర, అది వడ్డీలుగా పెరిగిపోతున్నాయి. అలాంటి అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, బాహ్యంగా అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అవి తీరాలన్నా మరుగు లేకుండా మాట్లాడాలి, మరుగు లేకుండా మాట్లాడాలి. ఎప్పుడైతే నువ్వు మరుగు లేకుండా మాట్లాడతావో, హృదయం అంతా జయరాజు గారి మీద కుమ్మరించి మాట్లాడతావో, పిన్ టు పిన్ ఎప్పుడైతే చెప్తావో, నీ ప్రతి అడుగు ఎటు పడుతుందో నువ్వు చెప్పాలి, ప్రతి అడుగు ఎలా ఉంటుందో చెప్పాలి. ఇన్ని వర్తమానాలు ఇంటూ నువ్వు ఎలా కదులుతున్నావో చెప్పగలగాలి, ఎలా మూవ్ అవుతున్నావో చెప్పగలగాలి, ఎటు వెళ్ళగలుగుతున్నావో చెప్పగలగాలి, ఏం దాచుకున్నావో చెప్పగలగాలి, ఎవరికి తెలియంది చెప్పగలగాలి, కొంతమందికి తెలిసింది చెప్పగలగాలి, నీకే తెలిసింది చెప్పగలగాలి. అలా చెప్పగలిగితేనే 100కి 100% నీ సమస్య తీరిద్ది, లేకపోతే అట్లాగే సస్తావు. అర్థమైందా? కుండ మీద ఉన్న మూత తీసి కుండలో విషం ఉంది అని అరవాలి. ఏం చేయాలి? కుండ మీద ఉన్న మూత తీసి కుండలో విషం ఉంది అని అరవాలి. అరవకపోతే తింటేవే పుట్టుక్కుని పోతావు, ఎక్కడికక్కడే సచ్చిపోతావు. ఇక్కడ కూర్చున్న దానివి ఆ విషపూరితమైన తింటే సస్తావు. తినకముందే కుండ మీద ఉన్న మూతను ఓపెన్ చేసి కుండలో విషం ఉందని కేకలేయాలి. అంటే దైవజనుడు ఏదో ఒకటి మాకేం చెప్పకుండా ఆ విషయం అంతా పెట్టుకొని తిన్నామనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీ స్థితిగతి ఎలా ఉంటుందో తెలుసా? నీ వ్యవహారం ఎట్లా ఉంటుందో తెలిసాక క్రిటికల్గా ఉండి ఇగో నొర్రుగు వచ్చేస్తుంది. ఇక జయరాజు గారు వచ్చేపాటికి అమ్మ ఒక్క 10 నిమిషాలు అంటే పుట్టుకుని పోతావు. 10 నిమిషాలు 5 నిమిషాలకు పుట్టుకుని పోయి అంబులెన్స్ కూడా వస్తుంది. విషయం అది. హలో, కుండ మీద ఉన్న మూతను తీసి కుండలో విషమున్నది అని అరవకపోతే, కేకలు పెట్టకపోతే ఎట్లారా బాబు? 2వ రాజుల గ్రంథాన్ని 4వ అధ్యాయాన్ని 40-41 వచనాన్ని చూడండి. ఎలీషా గారు పరిచర్యకి వెళ్ళి వచ్చారు. ఎలీషా గారు అన్నారు తన పనివారిని పిలిచి, ఒరే పనివాళ్ళారా, మా శిష్యులకి ఏమన్నా వంట వండి పెట్టరా అని అన్నారు. సరే వంట వండారు, వడ్డిస్తున్నప్పుడు ఏం జరిగిందో చూడండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 40-41 వచనాలు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి ప్రవక్తల శిష్యులు అంటున్నారు, దైవజనుడా ఎలీషా కుండలో విషమున్నదని కేకలు వేశారు. మీరు 2 చేతుల పైకి ఎత్తి నా కుండలో విషం ఉందని కేకలు వేయండి. ఏందిరా పెద్ద ఏంటో ఏంటి రసగుల్లా తిన్నట్టుగా చెబుతున్నా? విషయం రాది ఏముంది? నా కుండల్లో విషం ఉంది. ఏంటి నవ్వుతా చెప్పే మాటలు కాదయ్యి. నేను పోతానండి కొద్దిసేపట్లో, నా కుండలో విషం ఉందని కంగారుగా బెరుగ్గా ఎవరో కొడుతున్నట్టు తరుముతున్నట్టు చెప్పాలి. చెప్పండి. సుప్పనాథోడు చెప్పరా? చెప్పండి అమ్మ బాబు. ఎవరో తరుముతున్నట్టుగా కంగారుగా ఇప్పుడే పోతున్నాం అన్నట్టుగా చెప్పాలి. సరే మీ స్టైల్లో చెప్పండి, చేతులు ఎత్తి. అది దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళు అతి పరిశుద్ధులు, మిగతా వాళ్ళందరికీ నా భక్తులందరికీ వందనాలు. మీరు అతి పరిశుద్ధులు కాదు. 12 సంవత్సరాలుగా కాదు, గత 5 సంవత్సరాలుగా మిమ్మల్ని అన్నీ వడగట్టిపోయి మీ మైండ్లని నాకు తెలిసే ఇక్కడికి వచ్చాను నేను. అర్థమవుతుందా? మీరు చేతులు ఎత్తకపోయినంత మాత్రాన మీరు పరిశుద్ధులు అతి ప్రియులు అయిపోరు. మాకు అందరి గురించి నాకు తెలుసు.
గత 5 సంవత్సరాలుగా సైకాలజిస్ట్‌గా మీ మైండ్‌లన్నీ వడపోసి, వడగట్టి, పిండి పట్టుకున్నోడిని నేను. నా ముందు ఇట్ట కూర్చున్నా, అట్ట కూర్చున్నా మీరు బుద్ధిమంతులైపోరు. శుభమస్తులో బొమ్మలైపోరు. అర్థమవుతుందా? ఆళ్ళేమంటున్నారంట, కొండ తీసి "దైవజనుడా! కుండలో విషముంది" అని చెప్తున్నారట. అయితే దైవజనుడు "అమ్మా వండు, పిండి తేండి" అని పిండి కుండలో ఏసాడు. బాగైపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు "ఏమయ్యా నీకు కుండలో విషం ఉందని నువ్వు కేకలేసి నాకు చెప్తే పిండేస్తాను, బాగుపడతావు." అర్థమవుతుందా? నువ్వేమి చెప్పకుండా అట్టాగే ఉన్నావనుకో, ఆ విషయం నరాల్లో పాపము అంతరంగంలో నీవు పోషిస్తున్న పాపము నరాల్లో వెళ్ళిపోయేది. విషం లాంటిదండి పాపం. నేను ఎప్పుడుకో చచ్చిద్ది, నీ తలకి ఆ పాపం గనక ఎక్కిందా, నీ విషము నీ తలకి ఆ విషం గనక ఎక్కిందా, నువ్వు పుట్టుక్కుని పోతావు. ఆత్మీయంగా సస్తావు, భౌతికంగా సస్తావు. బరియలు కార్యక్రమాలు నేనే చేసేది. అర్థమవుతుందా? నిన్ను బ్రతికించాలని ఈ మాట చెప్తున్నాను. అర్థమవుతున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ ఆదరణ కూడికి కృతజ్ఞత ఇవన్నీ ఎవడ పెట్టాలి? ఏందిరా భక్తి చేసే వాళ్ళు పోయారంటే సమాజానికి ఏం చెప్పాలి నేను? ఏమనండి, కొండ మీద ఉన్న మూత ఓపెన్ చేసి విషం ఉందని చెప్పలేదు, అది చచ్చిందండి అని చెబుతాను. నేనేం చెప్పను? కొండ మీద ఉన్న మూత తీసి విషం ఉందని నాతో చెప్పలేదండి, చెప్తే పిండేసేవాడినే, ఆముదం రాసేవాడిని, ఔషధం రాసేవాడిని, వాక్యం అనేటువంటి ఖడ్గమును ధరించేవాడినే, ఆమె కొరకు చేతులు ఎత్తేవాడిని, మోకరించేవాడిని, కన్నీరు కార్చేవాడిని, ఉపవాసం ఉండేవాడిని, లేదంటే వాళ్ళు ఇంటికి పోయి నలుగురు నేసుకొని ప్రార్థన చేసేవాడిని. నాకు చెప్పలేదు చచ్చింది, నేను చేయమంటారు అని జ్యోతి. ఇంకేం చేయను నేను? ఆదరణ కూడికలో ఒక ఆదరణకర్తను పాడిపోతాను. ఏం చేస్తామండి మరి? కుండలో విషం ఉందని నువ్వు కేకలేయకపోతే ఎవడు కేకలేస్తాడమ్మా? అది నీ తలకి ఎక్కి అది పాకక ముందే. పాపమే ఒక విషయం, అంతరంగంగా పెంచి పోషిస్తున్న పాపమే ఒక విష కాపమై నిన్ను కాటి వేయక ముందే, నీ తలకి నరాలకి ఎక్కక ముందే కుండలో విషముంది దైవజనుడా అని నువ్వు చెప్పగలిగితే, ఆ విషయానికి సరిపడా మందు, ఏ వాక్యమో, ఏ ప్రార్థనో, ఏ కన్నీరో ఏదో నేను చూసుకుంటాను, తగిన పిండి దాంట్లో వేస్తాను, నీవు బాగుపడతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పకపోతే చాలా కష్టం. చెప్పకపోతే చాలా కష్టం. అననయ్య ఇంతేనా? ఇంతే. చచ్చాడు. ఏమయ్యాడు? మరుగు లేకుండా చెప్పడం నేర్చుకో బాబు. మరుగు లేకుండా జయరాజు అనే వ్యక్తి దగ్గర ఏదీ దాయకుండా, దాపరికాలు ఎవరి దగ్గరైనా దాయి. వన్స్ దైవజనుడని తెలిసిన తర్వాత ఏదీ దాయొద్దు, ఏదీ దాయొద్దు. దాచావా చాలా ముప్పును ఎదుర్కొంటావు నువ్వు. నీ అంతరంగములు ఏదున్నా చెప్పు. ఏ విషమైన, ఏ విష సర్పము చొరబడినా చెప్పు. ఏ విషయం నీ తలకెక్కుతున్నా మాట్లాడు. లేకపోతే అది ఇప్పుడు విషం ఉంది అని అరవకపోతే వాళ్ళు తింటే ఏమైపోయేవాళ్ళు? సచ్చేవాళ్ళు. అరిసి గొప్ప పని చేశారు, మంచి పని చేశారు, పిండి తెచ్చాడు. నీ దైవజనుడు అలాంటోడే కదమ్మా. ఏదో ఒక పరిష్కారం ఎదుగుతాడు కదా, ఏదో ఒక సొల్యూషన్ ఎదుగుతాడు కదా. దేవుని వద్ద నుంచి నేను ఎలా దాంట్లో నుంచి బయటపడేయాలని ఏదో ఒక సొల్యూషన్ ఎదుగుతాడు కదా. ఇంత సదోవకాశాలు ఉన్నా మీరు వినియోగించుకోలేకపోవటం చాలా దురుద్దేశమని చెప్పటంలో ఏ సందేహం కూడా లేదు. ఆలోచించండి. ఇంకో విషయం ఏంటో చెప్పనా? ప్రత్యేక ప్రార్థనలకు వచ్చినప్పుడు కొంతమంది చెప్తారు, నేను ఏది మర్చిపోనండి. ఇళ్ళ దగ్గరికి వెళ్ళినా కొన్ని చెప్తారు, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక మాట వేస్తారు, ఏది మర్చిపోను. ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన దానికి ఇంటి దగ్గర వాక్యం ప్రిపేర్ అవుతూ ఉండగా, దేవుని ప్రెజెన్స్ ఇంకా నా మీద ఉండగా, అగ్ని నా మీద అల్లాడగా, ఆయన రెక్కలు నా మీద, తన పిల్లవాడి మీద పొదుగుతూ ఉండగా, ఆడిస్తూ ఉండగా, నీ విషయాన్ని దేవుడికి ఒక్క సెకండ్ అలా గుర్తు చేస్తా. ఏదీ మర్చిపోను. రోడ్డు మీద నడిచినప్పుడు చెప్పినా, బండి ఎక్కినప్పుడు చెప్పినా, బండి కొంచెం మూవ్ అయినప్పుడు చెప్పినా, ఫోన్ కాల్ చేసి చెప్పినా, ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినా, ఎక్కడ ఒక్క మాట నాకేసినా నేను మర్చిపోను. మీరు చెప్పినవన్నీ గుర్తున్నాయి నాకు, ఇప్పటికీ గుర్తున్నాయి. మీరు ఏం చెప్పారు, ఏ ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారు, ఏ బాధ అని చెప్పారు, ఏ లోటు అని చెప్పారు, ఏ అప్పు అని చెప్పారు, ఏ అనారోగ్యం అని చెప్పారు, ఏ చిన్న సమస్య అని చెప్పారు, ఇప్పటికీ గుర్తుంటుంది నాకు. నేను ఎప్పుడు మర్చిపోను వాడు. ప్రార్థిస్తూనే ఉంటాను. కానీ చెప్పగలిగిన అభిషేకం, అంతరంగంలో దాగి ఉన్న పాపం నాతానులాగా దైవజనుడి దగ్గర ఒప్పుకోగలిగిన అభిషేకం, సమరయ స్త్రీలాగా దేవుని వద్ద ఒప్పుకోగలిగిన అభిషేకం,
ఎలీషాకు కుండ మీద ఉన్న మూత తెరిచి, దైవజనుడా కుండలో విషం ఉందని కేకలు పెట్టి అభిషేకం ఇప్పుడు నువ్వు కొందువుగా కానీ ప్రార్థిస్తాను. పొందుకో, అంతే. దాన్ని పొందుకో. చెప్పాలి, దాయొద్దు. ఎవడు చెప్పిన ఆపద్దు చెప్పని. తిడితే 4 తిడతాం, కానీ దాని కొరకు పిండి వేస్తాం. నువ్వు ఏడగొంటావురా పిండి? దైవజనుని వద్దే ఆ అభిషేకముతో కూడిన పిండి ఉంటుంది. నీ సమస్యకి ఎలా సొల్యూషన్ రాదయ్యా, చెప్పటమే దిక్కు. అందుకే ఎలీషా విధవరాలను అడుగుతున్నాడు, పేదదాన్ని అడుగుతున్నాడు. వాళ్ళ పిల్లలు చెరకి రెడీ అయిపోయారు, ఆమెను అడుగుతున్నాడు. ఊరంతా అప్పులు చేసి చనిపోయిన భర్త భార్యను అడుగుతున్నాడు, అమ్మా నీ ఇంటిలో ఏముందో ముక్కుసూటిగా మరుగు లేకుండా నాకు చెప్పు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి చేతులైతే. మరుగు లేకుండా ముక్కుసూటిగా నాతో మాట్లాడు, ఏముందో నువ్వు చెప్తే నేను చెప్తానయ్యా. ఇంతకి అమ్మావా? ఇంతకే సచ్చాడు. సఫీరా అమ్మా ఏందమ్మా కథ ఏంది? ఎంత వచ్చింది? ఇంతేనా? సచ్చింది. నాటకాలు దైవజనుడి దగ్గర కాదు. ఇంకో విషయం చెప్పనా? దావీదు నాతాను ప్రవక్త దగ్గర, దైవజనుడి దగ్గర మరుగు లేకుండా ఒప్పుకున్నాడు కాబట్టి సింహాసనం స్థిరపడింది. సౌలు ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. నువ్వు చెప్పిందంతా చేశాను అన్నాడు. ఎవరితో? సమూయేలుతో. దైవజనుడు వచ్చి, సౌలా నేను చెప్పిందంతా చేసావా? మీరు చెప్పిందంతా చేశాను అన్నాడు. మరి ఆ రెంకిలేంటిరా, ఆ ఎడ్ల రెంకిలేంటి? వాటిని కూడా చంపేమన్నాగా, తెచ్చి ఎందుకు దాచుకున్నావు అన్నాడు. మరి అదేనయ్యా, మరి దేవునికి దహన బలి, స్తోత్ర బలి. ఉసై ఏమన్నాడు? నువ్వు చెప్పిందంతా వాస్తవానికి చేశాడా చేయలేదా? చెయ్యలా, అబద్ధం చెప్పాడు. ఏమైపోయిందో తెలుసా? దైవజనునికి విశ్వాసునికి దూరం పెరిగిపోయింది. దైవజనుడు విశ్వాసికి రిలేషన్ తెగిపోయింది. సమూయేలు ఇకెన్నడూ సౌలు ముఖం చూడలే. దైవజనుడికి నీకు రిలేషన్ తెగిపోయేది ఏంటో తెలుసా? నువ్వు చెప్పే అబద్ధం. అవును అన్నవాళ్ళు చేతులే స్తోత్రం చెప్పండి. నువ్వు అబద్ధం దైవజనుడికి చెప్తే రిలేషన్ కట్ అయిపోద్ది, సహవాసం కట్ అయిపోద్ది, ఎడమైపోద్ది. ఎప్పటికైనా నువ్వు చెప్పింది అబద్ధం అనే దైవజనుడికి తెలిస్తే నీ మొహం చూడ్డు. సమూయేలు మొహం చూశాడు, సౌలు మొహం చూడలే. డౌట్ లేదు, చూడలే. మరలా సౌలు ముఖం సమూయేలు చూడలేదు. సమూయేలు చేదరించుకున్నాడు. సమూయేలు లేని విలువేంటో సౌలుకి తెలిసింది. తెలుసుకునేలోపు సచ్చాడు. అర్థమైందా? దైవజనుడితో అటాచ్మెంట్గా ఉండి దైవజనుడికి మొరుగు లేకుండా చెప్తే దైవజనుడి ఒక విశ్వాసి ఆత్మీయుడు ఫ్రెండ్షిప్ లీడింగు కొనసాగిద్ది. అబద్ధాలు నక్కి ఇంతకేనంటే ఇంతకే అన్నావు అనుకో, అమ్మ చెప్పిందంతా చేసావంటే చేశానన్నావు అనుకో, అది ఎప్పుడో ఒకప్పుడు తెలిసిద్ది. దైవజనుడికి మెంటల్ వచ్చిద్ది. దైవజనుడు ఇక నీ ఊసెత్తాడు, నీతో మాట్లాడు, నీ కుటుంబం ఊసు తీయడు. అప్పుడు నీ పరిస్థితి ఉంటుందండి వర్ణించగలనా. ఆ పాటలు పాడుకోవాలేక ఏం చేస్తామండి? దైవజనుడు లేని జీవితం, దైవజనుడు లేని ప్రయాణం, దైవజనుడు మాట వినపడని ఒక వ్యక్తిత్వం ఉంటుంది చూసారండి, మెంటలెక్కిపోద్దంతే. అర్థమైందా? సమూయేలు జీవితంలో నా వైపు చూడండి. సమూయేలు జీవితంలో సౌలు ముఖము చూడలే. ఎందుకు? అబద్ధం చెప్పాడు కాబట్టి చూడలా. అబద్ధం చెప్పాడు. ఈ పూట నా వైపు చూడండి తల్లి. అయ్యంతే చీకటి శక్తులు అట్లాగే చేస్తూ ఉంటాయి. నా వైపే చూడండి మీరు. సమూయేలుకి ఎప్పుడైతే సౌలు నిజం చెప్తే సౌలు కూడా స్థిరపడేవాడేమో, చెప్పాలి అబద్ధం చెప్పాడు. ఇక సౌలు కుటుంబం అంతా చచ్చిపోయిందండి. దేవుడు బతకనివ్వలేదు, సింహాసనం నుంచి తీసేశాడు. ఇక సమూయేలు ఎన్నటికీ సౌలు ముఖాన్ని చూడలే. కానీ దావీదు మాత్రం నాతాను ప్రవక్త ముందు ఊరియా భార్యతో పాపం చేసింది నేనే, ఊరియా భార్య గర్భవతిని చేసింది నేనే, ఆ కడుపులో ఉన్నవాడికి తండ్రిని నేనే, ఆ యొక్క ఊరియాని తన భర్తని చంపింది కూడా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నటువంటి దావీదు సింహాసనం స్థిరంగా నిలబడింది.
దావీదు 40 సంవత్సరములు రాజ పరిపాలన చేశాడంటే ఇక నువ్వు చూసుకో, ఎవ్వడు ఏ రాజు చేయలేదు. అన్ని అన్ని సీనియర్ అన్నమాట. అన్ని సంవత్సరములు తను రాజకీయాల్లో కొనసాగాడు, దేవుని ప్రతినిధిగా. దేవునికి మహిమ కలుగునుగా. ఈ పూట ఏం చేయాలి? మూడో మాటగా, మరుగు లేకుండా దైవజనుడికి చెప్పాలి. మొట్టమొదటిది, నీ దుఃఖమంతా ఎవరి దగ్గర వలబోయాలి? దేవుని మనసు కలిగిన దైవజనుడి దగ్గర నీ దుఃఖమంతా వెలగబోయాలి. రెండవది, దైవజనుడు నీకు ఏమి కావాలని అడిగినప్పుడు స్ట్రైట్ గా ఆత్మ ఫలాలో వరాలో, లేదంటే దైవజనుడా నీ ఆత్మలో 2 పార్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో అడుగు, ఎందుకంటే దేవుడు విరిచిన తాజా రొట్టెలు నా చేతిలో ఉన్నాయి, నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రైజ్ అలా ఇస్తాం. మూడవదిగా, నీ వద్ద ఏముందని దైవజనుడు చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? మరుగు చేయకూడదు, దాయకూడదు, దాపరికాలు ఉండకూడదు. దైవజనుడు అడకపోయినా చెప్పేయాలి, అయ్యా కొండలో విషయం నేను విషయమైందాన్ని అయ్యా, నీ మంచిదాన్ని కాదయ్యా, నేను నటిస్తున్నానయ్యా, తెల్ల బట్టలను కనపడుతున్నానయ్యా, మిమ్మల్ని మోసం చేస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడుతుమో ఏదో చేత్తమో చెప్పటమో నువ్వు పరిష్కారం చెప్తే కొండలో పిండి వేసి పాపమును పిండి నీ బ్రతుకుని బట్ట గట్టి తెప్పరిల్లేటట్టు చేయగలను. ప్రైజ్ అలాట్. ఎన్ని మాటలు చెప్పాను ఇప్పటి వరకు? ఎన్ని మాటలు? 3 మాటలు. ఎంతమందికి అర్థమైన చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మెసేజ్ టైటిల్ ఏంటి? పేద విధవరాలి సమస్యను తీర్చిన ఎలీషా. ఇప్పుడు సూత్రం చెప్తా. ఇప్పుడు వరకు సూత్రాలు కాదయ్యి, మెయిన్ పాయింట్లు అంతే, సూత్రం కాదు. ఇప్పుడు మెయిన్లోకి వచ్చేసాం. ఇప్పుడు సూత్రాలు చెప్తా. ఈ సూత్రం గనక నువ్వు పాటిస్తే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటకు వచ్చేస్తావు. ఏదైనా ఇదే అదే అని కాదు, ఏదైనా శరీర రుగ్మతలైన, కుటుంబ పరిస్థితులైనా, కలహాలైనా, అశాంతులైనా, అసమాధానాలైనా, మనస్పార్థాలు, దేంట్లో నుండైనా సరే, ఆత్మ సంబంధమైన బంధకాల్లోనైనా దేంట్లోనూ నువ్వు బయటపడిపోతావు. దేవునికి మహిమ కలుగునుగా. దేంట్లో అయినా నువ్వు బయటకు వచ్చేస్తావు, ఇమ్మీడియట్గా వచ్చేస్తావు ఈ సూత్రాన్ని పాటిస్తే. మొదటిగా దేవుని మనస్సు కలిగిన వాడి దగ్గర మొరపెట్టాలి. రెండవదిగా నీ వద్ద నీకేం కావాలంటే నువ్వు అడగగలిగిన స్థితిలో ఉండగలగాలి. మూడవదిగా నీ వద్ద ఏముందంటే చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. దేవుడికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు సూత్రాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎలీషా అన్నాడు, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వచ్చేయండి. 4వ అధ్యాయంలోకి వచ్చేసేయండి, 2వ వచనంలోకి వచ్చేసేయండి. ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమంటే ఆమె ఏమి చెప్పింది? అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏది నా దగ్గర మరుగు లేకుండా చెప్పింది. ఇదే మొక్కని 2వ కోణంలో చెప్తా, ఓకేనా? ఫస్ట్ కోణం ఏంటి? నీ వద్ద ఏముందంటే అంతరంగంలో ప్రతి పాపం ఒప్పేసుకోవాలి, మరుగుండకూడదు. నీకు దైవజనుడికి అస్సలు మరుగుండకూడదు. అర్థమైందా? అస్సలు మరుగుండకూడదండి. మరుగుందంటే ఎప్పటికైనా బంధం తెగిపోవచ్చు, ఎప్పటికైనా ఎడమొహం అయిపోవచ్చు, ఎప్పటికైనా దేవునితో ఉన్న సత్సంబంధం తెగిపోవచ్చు. ఎవరి దగ్గరైనా మీరు అట్లా ఉండండి, కానీ దైవజనుడి దగ్గర మాత్రం ఒక్క మొహమాటం లేకుండా, మరుగు లేకుండా మాట్లాడండి. ఫస్ట్ కోణం అది. 2వ కోణం, ఆమె చెప్పిన ఆన్సర్ ఏంటి? అయ్యా, నీ దాసురాలనైన నా వద్ద నూనె కుండ తప్ప మరి ఏదియు, నూనె కుండ ఒకటే ఉందండి. నూనె అంటే అప్పట్లో 1 కిలో ఉండొచ్చు, లేదంటే మహా అయితే ఒక 5 కిలోల క్యాను, లేదంటే ఒక 15 కిలోల టిన్, అట్లా ఉంటాయి కదండి నూనెలు. 1 కిలో నూనె అనుకుందాం. ఎంత నూనె ఉందో మనకు తెలియదు. కుండలో నూనె కుండ తప్ప ఉంది. నూనె నిండా, నువ్వు కుండ నిండా ఉందా లేదా నువ్వు కుండ సగానికి ఉందో మనకు తెలియదు. నూనె కుండ ఒక్కటి తప్ప మరి ఏది నా దగ్గర లేదని స్ట్రైట్గా చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. స్ట్రైట్గా చెప్పింది. అయితే ఈయనేం చేయమన్నాడంటే, ఇప్పుడు రండి, ఇప్పుడు సూత్రం. ఈయనేం చేయమన్నాడంటే, అమ్మా 4వ వచనం చూడండి, సారీ 3వ వచనం చూడండి. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన అందుకోగలిగిన తేగలిగిన సంపాదించగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. నా వైపు చూడండి. దైవజనుడా, భక్తి కలిగిన నా భర్త చనిపోయాడు, ఊరంతా అప్పులు చేసి చనిపోయాడు, నాకైతే తెలియదయ్యా, అప్పులలో వచ్చేసి నా పిల్లల్ని చెరకు తీసుకెళ్తున్నారు అని చెప్పింది.
ఈయనేం చెప్పాలి? ఈయనేం చేయాలి? ఆ అప్పెంతో అంత ఇవ్వలేకపోయినా కొంత ఇచ్చి పంపించటము, ఎవరినన్నా అడగడం, ఏదోకటి చేసి డబ్బులిచ్చి పంపించాలి. ఈయనేమంటున్నాడు? ఊర్లోకెళ్ళి ఖాళీ కుండలు తేగలనన్ని, దొరికినన్ని, పుచ్చుకోగలనన్ని, శక్తి ఎంతుందో అంతసేపు తిరిగి ఒట్టి పాత్రలన్నీ తీసుకురా అన్నాడు. ఈమెకి ఒక పక్కన భర్త చనిపోయాడని ఏడవాలా, ఒక పక్కన అప్పులున్నాయని ఏడవాలా, ఒక పక్కన పిల్లలు చెరకెళ్ళిపోలేని ఏడవాలా, ఒక పక్కన ఏడుతున్న దాన్ని ఇంకా ఏడిపిస్తున్నాడని ఏడవాలా. ఇప్పుడు మరి ఏడిపించడమే కదండి. నువ్వు ఊర్లోకెళ్ళు, నువ్వు కుండలు తీసురా, ఆ కుండలు కూడా ఖాళీగా ఉండాలి. ఏంటండి ఆ బోధ ఏంటండి? అంతేనండి, అంతే. నయమాను నయమాను ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. దేవుని మనసు కలిగిన దైవజనుడని ఆయన చేతులు అల్లాడించి ప్రార్థన చేయగా మా కుష్టి రోగం పోతది అన్న విశ్వాసంతో శతాధిపతి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చాడు. దూరం నుంచి వస్తే ఏమన్నాడంటే 7 సార్లు యొర్దానులో మునుగు పోరా అన్నాడు. ఏమన్నాడు? అభిషేకం కలిగిన దైవజనులు ఇలానే చెప్తారు. మీకు అర్థం కాదు, మమ్మల్ని తిట్టుకు సత్తారు. తిట్టుకున్న వాళ్ళందరికీ వందనాలు. తిట్టుకు సచ్చేది ఎందుకు? మేము చెప్తాం. మీకు ప్రాక్టికల్ చేయాలిగా. మరి ప్రాక్టికల్ చేయకుండా ఓసీగా ఎత్తే నువ్వు మామూలుగా ఉండవుగా. అందుకే అభిషేకించబడిన దైవజనుడు ఎప్పుడు కూడా నీతో చేయిస్తాడు, ఆయన చేస్తాడు, గొప్ప కార్యం జరిగిద్ది. అదొక అనుభూతి, అదొక అనుభవం. దేవునికి మహిమ కలుగునుగా. అదొక అనుభవం అంతే. నేను ఎవరైనా చెప్పాను, అమ్మ ఉపవాసం ఉండమ్మా, ఉపవాస ప్రార్థన చేద్దామంట. వాళ్ళు ఉండాలి, దేవునికి స్తోత్రం. అమ్మ లేదంటే 3 రోజులు ప్రార్థన పెడతానమ్మా, లేదంటే ఫోన్లో ప్రార్థన చేస్తానమ్మా. మీకు తెలియకుండా ఎన్ని ప్రార్థనలు చేస్తున్నానో తెలుసా? మీకు తెలిసి ఇక్కడ కనపడతా స్క్రీన్ మీద అంతే. లైవ్లో ఇక్కడ చూస్తారు మీరు. కనపడిన రహస్య ప్రార్థనలు ఎన్ని కుటుంబాలకు రహస్య ప్రార్థనలు జరుగుతున్నాయో, ఎన్ని కుటుంబాల సమస్యల కొరకు ప్రార్థిస్తున్నాను మీకేం తెలుసు? చెప్తున్నా. కుష్ఠరోగం పోయిద్దా, దైవజనుడు స్వస్థలు చేస్తాడని వస్తే ఎవరిదాన్ని నదులు 7 సార్లు పోరా బాబా 7 సార్లు మనమని. ఇంకో బుల్ అంటది, నేను చెప్పాను ఆడి దగ్గరికి వెళ్ళొద్దని. ఆడి దగ్గరికి వెళ్ళొద్దే అని చెప్పాను నేను. ఛార్జీలు వేస్ట్ అయిపోయింది ముదనష్టపు దాన్ని. ఇప్పుడు 7 సార్లు మునగమన్నా, మునుగవే 14 సార్లు మునుగు, ఆ రోగం పోదంటది. ఇంకో చొప్పున అది ఏం చెప్తున్నాడు? 7 సార్లు మునగడం మునుగొచ్చుగా. నీళ్ళలో మునగటానికి సత్తా వింటాం నువ్వు. 7 సార్లు అంటే 7 రోజులు ప్రార్థన కష్టంగాను మరి. ఇక చదువుతున్నాడు అమ్మా. ఏడ దొరికావమ్మా బాబు నువ్వు? 7 సార్లు మునగమంటే 7 సార్లు మునుగుతే కుష్ఠరోగం పోయిద్ది. ఏమనేమంటున్నాడు? అప్పులో ఉన్నదాన్ని, భర్త చచ్చిపోయి ఉన్నదాన్ని, పిల్లలు చెరకెళ్ళిపోయిందని ఊర్లోకి పోయి కొండలు. ఆమెకు ఓపుకుందా? ఓపిక లేని దానికి ఆ మాటలు చెప్తున్నాడు. ఇప్పుడు నేను సూత్రం చెప్తా. మీరు చాలాసార్లు చదువుంటారు ఇది. నేను సూత్రం చెప్తా, ఒక బలమైన సూత్రం. నువ్వు ఊర్లోకి వెళ్ళిపోయి దొరికినని తీసుకురా, తేగలిగినని శక్తికి మించి పని చేయి. ఎన్ని తెత్తన్ని, ఎంత తెస్తే అంత ఆస్వాదింపబడతావు. వట్టియే నింపబడి వద్దు, అరకొర వద్దు, వట్టి పాత్రలు, ఖాళీ పాత్రలు ఏం ఉండకూడదు దాంట్లో. అవి తీసుకురా అన్నాడు. తీసుకురా అన్న తర్వాత నీ ఇంట్లో పెట్టి తొలిపేసి అన్నాడు. అక్కడ ఉందో చూడు 4వ వచనం. అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో చెప్పాడు. 5వ వచనం. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. బయలుదేరారు. పిల్లల్ని పంపించి ఒరే ఊరి మీద పడండి, ఊరి మీద పడంట. ఏం అనలేదు పాపం. లోపల తిట్టుకుందో తిట్టుకోలేదో మనకు తెలియదు. ఆయన చెప్పినట్టు మాత్రం 5వ వచనంలో చేసినట్టు ఉంది. అక్కడ ఊరి మీదకి పంపించింది పిల్లల్ని. దొరికినని తెచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దొరికినని. ఇప్పుడు అదంతా కాదండి. ఆమె సమస్యలోంచి బయటపడాలి, ఆమె అప్పులు తీరాలి, పిల్లలు చెరకెళ్లకుండా ఆగిపోవాలి, ఆమె సమృద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉండాలంటే ఆమె అనుకుంది, అమ్మో ఎలీషా మాట వినకపోతే మళ్ళీ ఎందుకురా బాబు అనుకుందో, మరి లోపల తిట్టుకుంటుందో, ఈయనేంట్రా బాబు ఒక 2 లక్షలు ఇస్తాడని వస్తే ఈ బాధ అంతా చెప్తే కుండలు లోపల పెట్టు, నూనె పోయి ఏందిరా నాయన అనుకో. మరి లోపల అనుకుందేమో మనకు తెలియదండి. బయటకైతే నీకులాగే ఏదో నటనో బొటనో చేసింది. ఊర్లోకి వెళ్ళింది. ఊర్లోకి పిల్లలు వెళ్ళారు. కొండలన్నీ ఖాళీ అన్నీ తీసుకొచ్చారు. ఖాళీ అన్నీ తెచ్చారు. ఇంట్లో పెట్టారు. తలుపులు వేశారు. తలుపేయమన్నాడు. అక్కడ స్పెసిఫిక్గా చెప్పాడు. తలుపేసి కొండలన్నిటిని నూనెతో, ఏంది కిలో నూనె, ఈ కిలో నూనెతో కొండలన్నీ నిండిపోతాయండి. ఏందా ఏ కిలో 1/2 కిలో నూనెతో ఖాళీ కొండలన్నీ నింపాలా అని అడగలా. నీకులాగా క్వశ్చన్ వేయొద్దు, క్వశ్చన్ రేస్ చేయొద్దు. ఆయన చెప్పింది చెయ్యి. ఇంకోళ్ళు అంటారు,
నా దగ్గరకు వస్తారు. వచ్చి అయ్యా మరి ఇట్లాగా మరి పెళ్లి సంబంధం మరి కుదిరింది. మరి మా మీరు ప్రార్థన చేయండి అని ఫోటో చూపిస్తారు. ఫోటో ప్రార్థన దేవ స్తోత్రం ప్రభా. సరే ప్రార్థన చేశాను. అయ్యా మరి ఇది కురిరేటట్టే చూడండి అంటారు. వద్దన్నాడమ్మా. ఆహా అట్ట కాదు అట్ట కాదు. మామ కొడుకు, బామర్ది కొడుకు దగ్గరగా సూపులకు ఉంటుంది. సరే అట్టగే చేసుకుంటా సత్తం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు చెప్పింది వినకపోతేరా జయరాజు, బైబిల్లో ఉందమ్మా, నేనేం కొత్తగా చెప్పట్లేదు. నువ్వు చెప్పింది అలా వినకపోతే ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అన్నారు ఇంకో, బాగుంటుంది బాగుంటుంది అని అన్నాడు దేవుడు. ఏమనాలంటే నేను బాగుంటుందమ్మా, బ్రహ్మాండంగా వేసుకొచ్చావు చెయ్యి అంట. నిన్ను పరిగెత్తమంది ఆ పర్వతానికి. అక్కడ వరకండి కష్టం కానీ దూతలారా, ఈ పర్వతానికి వెళ్తా ఎల్లు అన్నాడు. అన్నాడా అనలేదా? ఎల్లు, మంచి ప్లాన్తో ఉన్నావు, మంచిగా ఉంది, వేసుకొచ్చావు స్క్రీన్ పో. బాధలు పడేది ఎవడు? కష్టాలు పడేది ఎవడు? దుఃఖపడేది ఎవడు? దైవజనుడు అని పరిగెత్తుకురావాలి. నా మాట వింటే ఇవన్నీ ఉండవుగా. చెప్తాం. ఆ పర్వతానికి వెళ్ళినప్పుడు వెళ్ళమన్నప్పుడు ఆ పర్వతానికే వెళ్ళాలి. మరి అది కొంచెం 10 కిలోమీటర్లు ఎక్కువ అంట కదా, 5 కిలోమీటర్లు ఇంకో పర్వతం ఉందంట కదయ్యా, అక్కడికి వెళ్తే ఏమైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం లేదు వెళ్ళు. 5 కిలోమీటర్లో చూసుకున్నావు పర్వతం, ఏ ప్రాబ్లం లేదు వెళ్ళి అక్కడ కూర్చోండి. నేను ఏదో అట్టాగే చెప్తే అక్కడ నుండి బాగుంటుంది 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 రే, బాగా చెప్పారు ప్లాను చెయ్యరా అంట. బైబిల్లో అలా చెప్పాడు దేవుడు, నేను అటు చెప్తా. తప్పేముంది? మళ్ళీ అదిగో మీరు చెప్పారు అటు జరిగిందని నన్ను అంటే మామూలుగా ఉండదు. అర్థమవుతుందా? చెప్పాడు దేవుడు, అలా చెప్పమన్నాడు. అట్టంటి వాళ్ళకి ఒక ప్లాన్ గీసుకొని వస్తారు. ఊరికి నటన నా దగ్గర నుంచుంటారు. ప్రభువుని కనుక్కోమంటారు, కనుక్కుంటా చెప్తా. చెప్పిన తర్వాత అది పక్కన పెట్టి మీ మీ వర్షన్ చెప్తారు. సూపర్ అమ్మా, నేను చెప్పింది అనుకుంటే సూపర్ ఉంది చెయ్యంట. మళ్ళీ అమ్మ అని ఎవడొచ్చేది నా దగ్గరికి? మొదనష్టం దాన్ని ఆ రోజు ఆయన మాట వింటే పోయేది. స్తోత్రమయ్యా, నేను ఈ పనులు చేసుకొచ్చి వచ్చాను, ఇప్పుడు నాకు ఏంటిది నా తల మీదకి వచ్చింది, భారం ఎక్కువైపోయింది ప్రభువా. నేను చెప్పింది సత్తే వంత స్వప్న, నేను చెప్పింది నువ్వు ఆ పర్వతానికి వెళ్ళమంటున్నాడు ఈ పూట. దేవునికి స్తోత్రం చెప్పండి. 10 కిలోమీటర్ల 20 కిలోమీటర్లు నీకు అనవసరం, ఆ పర్వతానికి వెళ్ళు. నీ పిల్లలు నీ భర్త నువ్వు బాగుపడతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమన్నాడు? ఏమని? అమ్మా విధవరాలో, నీ బిడ్డలు చెరక వెళుతున్నారు కాబట్టి నేను ఒక సొల్యూషన్ చెప్తా. నీ అప్పులన్నీ తీరిపోతే నీకు బ్రతుకున్నంత కాలం నువ్వు నీ పిల్లలు తిని బతుకుతారు. నేను చెప్పింది నువ్వు చేస్తే. చెప్పయ్యా అదేంటో చెప్పు స్వామి అంటే, ఊరి మీద పడండి. ఊరి మీద పడి ఖాళీ పాత్రలన్నీ ఎరుకురండి, దొరికినన్ని, వెతకగలిగినన్ని, పట్టుకోగలిగినన్ని, తీసుకురాగలిగినన్ని తీసుకొచ్చి ఇంటిలో పెట్టి తలుపు వేయటం మర్చిపోవద్దు సుమి. తలుపులు వేసి నీ కుండలో ఉన్న ఆ కిలో నూనె ఆ 100 కుండల్లో ఎత్తిపోయమన్నాడు. సరే 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 ఊరిలోనికి వెళ్ళాడు. ఇప్పుడు మీరు కూడా ఊరిలోనికి వెళ్ళాలి. ఏ ఊరు? మా ఊరు వెళ్ళమంటావా అయ్యగారు? మీ చుట్టాల ఊరు కాదు, వెళ్ళి అక్కడ బిర్యానీ వండవే తిని వస్తున్నాను, అక్కడ జామన్నాడు అయ్యగారు అని. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఊరిలో పడమంటేనమ్మా, ఖాళీ పాత్రల్ని నువ్వేం చేయాలంటే సంఘానికి తీసుకురావడం నేర్చుకో. ఒకటి నేర్చుకో అమ్మ. ఎప్పుడు ఇది ఒక పనిగా పెట్టుకో. ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయుడిగా, క్రీస్తు జీవముతో నింపబడలేని, ఆయనంటూ ఏంటో తెలియనటువంటి ఖాళీ పాత్ర భూ ప్రపంచం మీద కుప్పలు తెప్పలున్నాయి. దొరకగలిగినన్ని, వెతకగలిగినన్ని, తీసుకురాగలిగినన్ని, శక్తికి మించి కష్టపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆత్మలను తీసుకురావాలి. ఆ ఆత్మలు ఖాళీగా ఉండాలి. కొంచెం నిండి అరకొర నిండేవి కూడా వద్దంట ఆయనకి. అయి కాదంట, ఉత్తి ఖాళీ. క్రీస్తు తెలియదు, అభిషేకం తెలియదు, ఉజ్జీవం తెలియదు, ఉపదేశం తెలియదు, భాషలు తెలియదు, కృప తెలియదు, ప్రభు తెలియదు, వాక్యం తెలియదు, మాట్లాడడం తెలియదు, ఆత్మ వశమవటం అతనికి రాదు, ఆమెకు రాదు. అనుభవం లేదు, ప్రార్థన అనుభవం లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, చేతులెత్తే అనుభవం లేదు, ఆన్లైన్ ప్రార్థన అనుభవం లేదు, ఉపవాస ప్రార్థన అనుభవం లేదు. ఆ పాత్రలు నీకు దొరకగలిగినన్ని, తీసుకురాగలిగినన్ని నువ్వు తీసుకురాగలిగితే నీ అప్పులు తీరిపోతాయి. నీ అప్పులు తీరిపోతాయి. గట్టిగా చెప్పాలి, నీ అప్పులు తీరిపోతాయి. దేవునికి స్తోత్రం. నీ అప్పులు తీరితే ముందులా నువ్వు తీసుకొచ్చిన వారి సంగతి తర్వాత నీ అప్పులు తీరుతాయి. మీరు తెలియక అనుకుంటారు, దేన్నో సేవ్ చేస్తే, దేన్నో తీసుకుని వస్తాయి, దేన్నో దానికి వెళ్ళిపోతున్నాయి. ఎల్లవే తల్లి నీకే వస్తాయి.
ఆ ఏడుపు మాను, మంది మీద పడి ఏడటం మాను, ఖాళీ పాత్రలను ఎత్తుకురా. ఈ పనిలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఈ పనిలో ఉన్నవానికి నీ సమస్యకి చాలా సొల్యూషన్ దొరికిద్ది, విడుదల వస్తుంది, ఉపశమనం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖాళీ పాత్రలు బోల్డ్ ఉన్నాయి. క్రీస్తు ఏంటో తెలియదు, అభిషేకం ఏంటో తెలియదు, చేతులెత్తడం ఏంటో తెలియదు, వైరాగ్యం ఏంటో తెలియదు, ప్రతిష్ఠత అంటే తెలియదు, సమర్పణ అంటే తెలియదు, మోకరించడం తెలియదు, ఉపవాసం ఉండడం తెలియదు, మంచిగా మాట్లాడడం తెలియదు, తెల్లని బట్టలు తెలియదు, ఆరాధన చేయడం తెలియదు, నాట్యం ఆడటం తెలియదు, అసలు క్రీస్తే తెలియదురా బాబు. అలాంటి పాత్రలు నీ కళ్ళ ముందే తిరుగుతున్నా, నువ్వేంటి సోయి లేకుండా ఉన్నావు? నీ సమస్యలకి సూత్రం అదే. దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి సంఘంలో, ఇదిగో 500 ఛార్జ్ అయినా పర్లేదు, ఆటో కట్టించి మరీ తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టు. నీ అప్పులు మొదట తీరబోతున్నాయి, నీ సమస్యలు ఎగిరిపోబోతున్నాయి, నీ వ్యాధులు, నీ రుగ్మతలు మాడిపోబోతున్నాయి. ఖర్చైనా పర్లేదు, తీసుకొచ్చి కూర్చోబెట్టు. అక్కడ ఆ ఖాళీ పాత్రలు తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఊర్లోనికి వెళ్ళి అనగా బస్సులు ఎక్కి ఊర్లోకి వెళ్ళి కాదు నేను అనేది, ఇరుగు పొరుగు వారిని గ్యాదర్ చేయి. ఎలాంటి వాళ్ళు ఉన్నారు గ్యాదర్ చేయి. ఆత్మానుభవం లేని వాళ్ళని గ్యాదర్ చేయి. ఉపదేశ క్రమం తెలియని వాళ్ళు గ్యాదర్ చేయి. వాక్యమే తెలియక నీతి ధర్మాలు తప్పి తిరుగుతున్న వారిని గ్యాదర్ చేయి. అసలు క్రీస్తు ప్రేమ ఎరగని వారిని గ్యాదర్ చేయి. ఆ పాత్రలు దొరకగలిగినన్ని నీ పిల్లలు, నీవు, నీ భర్త సంపాదించి, వాళ్ళకి డబ్బులు లేవంటే గనక నువ్వు బండేసుకొని ఎల్లో, నీ పెట్రోల్తో తీసుకురావటము, ఆటో ఛార్జీలు నేను పెట్టుకుంటా రమ్మని నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టడము. ఎస్, నీ సమస్యకి సొల్యూషన్ అది. ఆమెకు చెప్పాడు ఎలీషా, ఖాళీ పాత్రలు తీసుకురా. తీసుకొచ్చింది, పెట్టింది. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఖాళీ పాత్రలు తెచ్చి పడేస్తే పోదు, కుదరదు. ఖాళీ పాత్రలు తెచ్చి సంఘంలో వేసేస్తే కుదరదు. ఆ పాత్రలో నీ నూనె ప్రైజ్ లార్డ్. ఆ పాత్రలో నీ నూనె నువ్వు కిలో కలిగితే కిలో, అర్ధ కిలో కలిగితే అర్ధ కిలో, పావు కిలో కలిగితే పావు కిలో. మేము 15 లీటర్లు అంటే 15 లీటర్లు. నువ్వు తెచ్చిన ఖాళీ పాత్రలో నీ వంతు నూనె నువ్వు పొయ్యాలి. నువ్వు పోస్తే ఆ పాత్రలు నిండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. తెచ్చేసి ఛార్జీ పెట్టుకుని తెచ్చేసి అయ్యగారు దమ్మన్నాను అప్పులు తీరిపోతాయని కుదరదు. అటు వచ్చారు నా దగ్గరికి, ఏమమ్మో పోసావా నీ నూనె అని అడుగుతాను నేను. నిండిందా ఆ పాత్ర? నిండిందా? నువ్వు పోతే నూనె నా దగ్గర అర్ధ కిలో ఉంది. నువ్వు అర్ధ కిలో ఉన్నా పోయి, నీ నూనె తరగదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ నూనె తరగదమ్మా బాబు. నువ్వు 4 ఆత్మలు తెచ్చావా, 4 ఆత్మలకి అర్ధ కిలోనే పోయి, అవి నిండిపోతే నీ నూనె అట్టే నిలిచిపోతాయి. నీ నూనె అవ్వదు. ఏంటా నూనె? ఆ పాత్రల కొరకు, ఆ ఖాళీ పాత్రల కొరకు తలుపు వేసిపోయాలి. ఏం వేసిపోయాలి? తలుపు వేయటం అంటే అర్థం ఏంటంటేనండి, వాక్యంలోకి వెళ్ళిపోదాం, ఇంక నేను ముగించాను. తలుపు వేయటం అంటే అర్థం ఏంటంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. నా వైపు చూసి దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మో, తలుపులు వేయడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం అనండి. ఇప్పుడు నువ్వు ఒకరిని తెచ్చావు, అయ్యగారు దమ్మన్నారు నా సమస్యలు తీరిపోతాయి అంట, నాకు పెచ్చదాన్ని, నేను ఇన్ని రోజులు తెలుసుకోలేదని చెప్పేసి నువ్వు రేపే వెళ్ళిపోయి ఆన్లైన్ ప్రేయర్ కంటే పట్టుకొచ్చావు అనుకో, నీకు లాంటి దాన్ని ఒకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత తలుపులు వేసే ప్రోగ్రాం పెట్టాలి. అంటే ఆమెను ఇంట్లో పెట్టి కాదు, తలుపులు వేయాలంటే ఎట్లాగనా? ప్రార్థన. అర్ధ కిలో ప్రార్థన ఉందే, అర్ధ కిలో ప్రార్థన ఆ కుండలో ఎత్తిపోయాలి. నువ్వు ఆమె కోసం నువ్వు ప్రార్థన తీసుకోవాలి, ఆమె కోసం ఇంట్లో ప్రార్థన చేయాలి, ఆమె కోసం ఉపవాసం ఉండాలి. మరి తెచ్చిపడేస్తే కుదరదు. అయ్యా, నా దోస్తునికి ఆ బిడ్డలు లోబడాలి, వాక్యానికి ఆ బిడ్డలు లోబడాలి అయ్యా, వాక్య ప్రత్యక్షతను పొందుకోవాలయ్యా, అభిషేకం పొందాలయ్యా, నా దాసుడు దృష్టిలో మంచితనాన్ని పొందాలయ్యా, నా దైవజనుడు చేతుల క్రింద వాళ్ళు ఒదిగిపోవాలయ్యా. నీ భారం పోయి వాళ్ళలో, నీ భారాన్ని ఎత్తిపోయి, నీ కష్టాన్ని ఎత్తిపోయి, నీ కన్నీరు ఎత్తిపోయి, ఆ పాత్రలు నిండిపోతాయి. నీ అప్పులు తీరిపోతాయి. కొట్టగట్టిగా సపోర్ట్లో నీ అప్పులు తీరిపోయే సొల్యూషన్ చెప్తున్నాను. నీ అప్పులు తీరిపోయే సొల్యూషన్ చెప్తున్నాను. ఇక అందరు గిరిపురం మీద పడతారో ఏ ఊరి మీద పడతారో నాకు తెలియదు. ఊరి మీద పడి ఖాళీ పాత్రలు తెచ్చి నీ భారాన్ని ఎత్తిపోయి. దేవునికి స్తోత్రం. అదొక మంచి స్తోత్రం. అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కుండలు తెచ్చి ఖాళీ కుండలు మందిరంలో పెడితే కుదరదు. నీ కొరకు నువ్వు వాళ్ళ కొరకు నీ భారం ఎంత ఉందో
నీ భారం అరగంటేనా, అరగంట భారం వాళ్ళ కుండలో పోయాలి. అవి నిండిపోతూ ఉండాలి. నా దాసుకు లోబడాలని ప్రార్థన చేయాలి. జయరాజు గారి క్రింద ఉండాలని ప్రార్థన చేయాలి. సంఘాన్ని అర్థం చేసుకోవాలని ప్రార్థన చేయాలి. సంఘములు స్థిరపడిపోవాలని ప్రార్థన చేయాలి. రక్షణ పొందాలని ప్రార్థన చేయాలి. బలలో ఉండాలని ప్రార్థన చేయాలి. నువ్వు చేసే ప్రార్థన తల్లి, నీ కష్టాలు తీరిపోతాయి ముందర దేవునికి స్తోత్రం. నీ వ్యాధులు పోతాయి దేవునికి స్తోత్రం. నీ బిడ్డలు ఎదిగిపోతారు దేవునికి స్తోత్రం. నువ్వు ఇంకా ఆత్మలో వృద్ధి చెందుతావు దేవునికి స్తోత్రం. నీ నూనె అలానే ఉంటుంది దేవునికి స్తోత్రం. అర్ధ కిలో నూనె అలానే ఉంటుంది. పైపెచ్చు నీ అప్పులన్నీ తీరిపోగా, నీకు సమృద్ధి రాగా, నీవు సుఖ శాంతులతో నింపబడిపోతావు సహోదరి సహోదరుడా. ఈ సూత్రం తెలియక ఎవరిని తేకుండా దెబ్బరొట్టి దానికి నువ్వే కూర్చుంటావు. పొద్దుగూకులు నా ముందు, పొద్దుగూకులు నువ్వేనా నా ముందు? చెప్పరాదు జర. ఇప్పటికైనా నీ కోసం, నా కోసం కాదు, నీ కోసం నేను కష్టపడతానయా, ఎందుకంటే నా అప్పులు తీరిపోతాయి. దీంట్లో కూడా స్వార్థమే. దేవునికి స్తోత్రం. నీ అప్పులు తీరిపోతాయి అన్నాను కాబట్టి తెస్తావు, లేకపోతే తేవ సుప్పనాతి. నువ్వు నువ్వు మామూలు దానివి కాదు. 5 సంవత్సరాలు వడబోసి వడగట్టి బిగబెట్టా నిన్ను. ఏదైనా నీకు లింక్ ఉండాలి. ఎవరిని తెచ్చినా నాయి పోతాయి అయితే తెత్తా. నాయి పోతాయి అయితే 500 కాదు 1000 రూపాయలు ఛార్జీ పెట్టుకుంటా. నాయి పోతే అసలు నేను ముట్టను. పోతాయి అమ్మ, పోతాయి, నిజంగా పోతాయి. దీంట్లో ఒక మర్మాన్ని చెప్పాడు ఎలీషా. ఇది ఒక ఆత్మసత్యం, ఆత్మ ప్రత్యక్షత. నువ్వు పొందుకో. ఖాళీ పాత్రలు తీసుకురా. ఖాళీ పాత్రలు ఆయన సన్నిధిలో పెట్టు. ఖాళీ పాత్రను ఆయన సన్నిధిలో పెట్టి ఇంటి దగ్గర ప్రార్థించే వాళ్ళ కోసం, మొర్ర పెట్టు వాళ్ళ కోసం, విజ్ఞాపన చే వాళ్ళ కోసం నీ భారాన్ని ఆ కొండల్లో ఎత్తిపోయి, నీ కన్నీరుని ఆ కొండల్లో ఎత్తిపోయి, నీ మోకాళ్ళ అనుభవాన్ని ఎత్తిపోయి, నీ చేతులెత్తి అనుభవాన్ని ఎత్తిపోయి, నీ ఆన్లైన్ ప్రేయర్లను ఎత్తిపోయి, నీ ఉపవాస ప్రార్థనలు ఎత్తిపోయి, ఆ కొండలన్నీ నిండిపోతాయి. ఆ కొండలో జేహెచ్ఎస్ మినిస్టర్స్ స్థిరపడిపోతాయి. నీ అప్పులని పోతాయి. అప్పులని పోగా జీవితాంతం బతికినంతకాలం శుభ్రంగా తింటావు హ్యాపీగా. నువ్వు నీ పిల్లలు దేవునికి స్తోత్రం చెప్పండి. హ్యాపీగా తింటారు. దేవునికి మహిమ కలుగునగాక. 5వ వచనంలో ఆమె అలాగున చేసింది. ఊరిలోకి పిల్లలను పంపించింది. ఖాళీ కొండలని తెప్పించింది. కొండలని ఇంట్లో పెట్టింది. తలుపులేసింది. తలుపులేసి ఆమె దగ్గర ఉన్న నూనె, ఆమె దగ్గర ఉన్న ప్రార్థనతో, ఆమె దగ్గర ఉన్న మోకాల అనుభవంతో, ఆమె దగ్గర ఉన్న చేతులెత్తే అనుభవంతో, ఆమె దగ్గర ఉన్న ఉపవాస అనుభవంతో ఆ కుండలన్నీ పోతుంది. అరే రే 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 రే, నా కుండలో పోవట్లేదే, నా కుండలో పోవట్లేదు కానీ, నా కుండలో తరిగిపోవట్లేదు కానీ, నా కుండలో నిండిపోతున్నాయి. అది నాకే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మీరు పిచ్చి మోకాలు నీది పోద్దా అనుకుంటా, నీదేం పోదు, నీది నీకే ఉంటుంది. ఎగస్ట్రా అదనంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. వారకంటే ప్లేస్ అయిపోతుంది మనమే. దేవునికి స్తోత్రం. వాళ్ళకంటే ముందుగా గమ్యం దాటేసేది మనమే. వాళ్ళకంటే తలుపులు టప్ప తెలిసిపోయేది మనకే. వాళ్ళకంటే ఆకాశాలు తెరవబడేది మనకే. దేవునికి స్తోత్రం కలిగిన. నువ్వు ఈ సూత్రాన్ని పాటించు. నువ్వు ఈ సూత్రాన్ని పాటించు, అద్భుతం చేస్తాడు. 3 ముక్కలు చెప్పా. సూత్రం అంటే 3 ముక్కలే. ఎంత ఈజీగా లేదు. ఒక ముక్క, ఖాళీ పాత్రలు తీసుకురావాలి. ఛార్జీలు పెట్టైనా తీసుకురంగానే కుదరదుగా. తలుపులు వేయాలని చెప్పండి అంటే ప్రార్థన చేయాలి, భారం ఎత్తిపోయాలి, కన్నీరు ఎత్తిపోయాలి, కొండలు నిండిపోతాయి. తర్వాత ఏం చేయాలి అమ్మా? తర్వాత ఏం చేయాలండి? చెప్పట్లా ఖాళీ పాత్రలు తెచ్చావు, ప్రార్థన చేస్తున్నావు, ఎత్తిపోయాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఎత్తిపోస్తా ఉంటే ఈ 3 ముక్కలు మీరు నోట్ చేసుకోవాలి. మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీరు గుండెలో చెరగని అక్షరాలతో రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఖాళీ పాత్రలను తీసుకురండి. ఖాళీ పాత్రల మందిరాల్లో పెట్టండి. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ కొరకు మీ భారాన్ని, మీ ప్రయాసాన్ని, మీ కన్నీరుని, మీ ఉపవాసాన్ని ఎత్తిపోయండి. వారు నింపబట్టమే కాకుండా మన బాధలు, మన సమస్యలు పోతాయి. చివరిగా 7వ వచనాన్ని చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి అంతా తెలియజెప్పగా, అయ్యా నా బిడ్డలు ఊర్లోకి వెళ్ళారు, ఖాళీ కుండలు తెచ్చారు, ఇంట్లో పెట్టాము, తలుపులు వేశాము, నా నూనె కుండల్లో పోసాను, నా నూనె తరగలేదు, కుండలన్నీ నిండిపోయినాయి, ఇప్పుడు ఏం చేయమంటావని ఆ సంగతి అంతా ఎలీషా ప్రవక్తతో చెప్పగా అతడు ఏమన్నాడో చూడండి. అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పును తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకి మాత్రమే మహిమ కలుగునట్లుగా. సమస్య తీరిపోయింది. అక్కడ ఆమె సమస్య తీరిపోయింది. బిడ్డలు చెరకి వెళ్ళేవారు చెర నుండి విడుదలైపోయారు. అప్పులన్నీ తీరిపోయింది. చెరకు వెళ్ళవలసిన నీ కుటుంబం
చెర క్యాన్సిల్ అయిపోబోతుంది నీకు. రోగంలోకి వెళ్ళవలసిన నీవు రోగంలోకి వెళ్ళకుండా క్యాన్సిల్ అయిపోబోతున్నావు. అప్పుల్లోకి బలహీనతల్లోకి వెళ్ళిపోవలసిన నీవు వెళ్ళకుండా దేవుడు ఆపేయబోతున్నాడు. ఎందుకంటే ఈ సూత్రాన్ని నువ్వు పాటిస్తే ఖాళీ పాత్రలు తెచ్చి ప్రార్థన చేస్తూ నీ భారాన్ని కన్నీరుని ఎత్తి పోస్తూ ఉంటే ఖచ్చితంగా నీ సమస్యకి సొల్యూషన్ దొరికిపోయినట్లే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ మూడు ముక్కలు చెయ్యండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ బాధలన్నీ తొలగిపోతాయి, మీ సమస్యలన్నీ తొలగిపోతాయి, మీ రుగ్మతలన్నీ తొలగిపోతాయి. ఆత్మ సంబంధముగా ఆశీర్వదించబడతారు, భౌతిక సంబంధముగా దీవించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిగా ఏ బాధ ఉన్నా, ఏ సమస్య అయినా ఎవరి దగ్గర? బామార్తికి చెప్పుకోవాలి, భర్తకి చెప్పుకోవాలి, తోబుట్టుకి వాళ్ళకి చెప్తే ఏముండదు, అక్కడ నిన్ను తిట్టిపోతారు. దేవుని మనసు కలిగిన దైవజనుడికి చెప్పండి, మొర్ర పెట్టండి, సొల్యూషన్ దొరికింది. అలా చెప్పింది కాబట్టి చివరికి సొల్యూషన్ చెప్పాడు. అప్పులన్నీ తీరిగిపోయినాయి, దజ్జాగా బతికినంతకాలం తిన్నారు డబ్బుతో. దేవునికి స్తోత్రం. అలా చెప్తాం మేము. ఏమని చెప్తే ఓ 4 రోజులు రిస్క్ పడతావు, వారం రోజులు రిస్క్ పడతావు, నెల రోజులు రిస్క్ పడతావు, తర్వాత బిందాస్గా నీకంటే ఎవడు బాగా బతకలేడు గిరిపురంలో. దేవునికి స్తోత్రం. మేము చెప్పే సొల్యూషన్ ఎలా ఉంటుంది? ఒక నెల రోజులు బాధపడతాం మహా అయితే. నేను చెప్పే సొల్యూషన్ అభిషేకించబడిన వాళ్ళు అలానే చెబుతారు. అర్థమైందా? ఇంకొకడు అంటాడు పోయింది రోగం పోయింది అంటాడు, బోదు. మళ్ళీ డోలో వేసుకుంటావు ఇంటికి వెళ్ళి. ఎందుకు వచ్చింది అదంతాను అని ఆడు చెప్పు నమ్ము తల్లి, అది చండాలి. అప్పటికప్పుడు ఏంటి? అట్లా కాదు, 7 సార్లు మునుగురా పోతుంది. నువ్వు గౌరవం కలిగి ప్రార్థన చేయమ్మా, నువ్వు కన్నీరు గార్చమ్మా, నువ్వు చేతులు ఎత్తమ్మా. నేను ఎవరికైనా ఇంతే చెప్తానండి. ఏదైనా సమస్య అని నాకు చెప్తే చాలామందికి నేను కొన్ని సొల్యూషన్స్ చెప్పా. అమ్మా మోకరించండి, చేతులు ఎత్తండి, ఆ దిశగా ఎత్తండి, ఆ దిశగానే ఎత్తాలా, ఆ దిశగానే ఎత్తాలి. ఆ పర్వతంకైనా 10 కిలోమీటర్లు గూగుల్ చెప్తుంది. ఎవడరా నేను గూగుల్ నమ్ముకోమంది? జయరాజుని నమ్ముకోరా, బతుకుతావు. గూగుల్ నమ్ముకుంటే పోతావు అడ్రస్ లేకుండా మెడ్రాస్కి. అసలు గూగుల్ నొక్కమంది ఎవడరా నిన్ను? జయరాజ్ చెప్పిన సూత్రం గూగుల్లో ఉండదు. దేవునికి స్తోత్రం. ఎవరు నేను గూగుల్ చూడమని తైక్మండి గూగుల్ మీదకి వెళ్తా? ఏయ్, గూగుల్ మీదకి వెళ్తానికి నువ్వు ఎవరవయ్యా? జయరాజు గారు గూగుల్లో ఉన్నాడా? జయరాజు మాట రూఢిపరుస్తాడు దేవుడు. ఆయన వాక్కును దైవజనుడు నోట రూఢిపరిచేవాడు నా దేవుడు. ఆ గూగుల్లో ఎత్తుక్కుంటే ఎవరినెవరినో కాకమ్మ కబుర్లు చెప్పుకుంటే ఎవరినెవరిని అడుక్కుంటే నీ బతుకులు నాశనం చేసుకుంటున్నా. ఇప్పుడు అమ్మా ఇదిగో ఇదేంటిది, తూర్పు పడవ నాకు తెలియదు, ఈ వాస్తులన్నీ. ఇగో ఇటు తిరిగి చేతులు ఎత్తి ప్రార్థించండి, అదే ఇటు తిరగాలి. ఒకరోజు ఇటు తిరిగి కుదరదు, మొత్తానికి పోతావు. ఇట్టగ కాలు పైకి తల కిందకు ఉంటుంది. ఇటే చేయమని ఇటే చెయ్యి, నీకెందుకని నొప్పి? 4 పక్కలు చేస్తే 4 పక్కల నుంచి ధనం వచ్చేద్ది. స్తోత్రం. ఈ పక్క కుండలో విషయం ఉందని అరువు చెప్పించి ఇక్కడికి వెళ్తా 5 నిమిషాలు, ఇది 10 నిమిషాలే. అక్కడ 2 గంటలు చెప్పావు, 2 గంటలకు చేరేపాటికి సచ్చేపోతాం అంటే పోతావు నువ్వు. ఎందుకు పనికి రాకుండా పోతావు? నేను ఏ డైరెక్షన్తో చెప్తున్నా డైరెక్షన్తో చెయ్యి. నేను చెప్పినట్టు చెయ్యి. కొంతమందికి వాటర్కి ప్రార్థన చేసి ఇస్తా. అమ్మ 3 రోజులు తాగమంటే 2 రోజులే తాగామండి, మాకు రాగం పోలేదు. మూత అట్టగే పోద్ది నీకు. నేను 3 రోజులు తాగమంటే 2 రోజులు తాగిందంట రోగం పోలేదని చెబుతుంది. నేను ఒకళ్ళని అడిగా, అయ్యా మీరు వాటర్కి ప్రార్థన చేసి చల్లుకోమన్నారు కానీ ఏమి పోలేదు, దెయ్యం అందా. దెయ్యం పోలేదా? పోలేదు అనుకున్నా. అమ్మ 7 రోజులు చల్లామంటే ఒకరోజు పంచనికి వెళ్ళాను, ఓనీలు పంచను, ఒకరోజు చల్లేదయ్యా, 6 రోజులు చల్లా, దిక్కుమాల దానికి అందుకే పోలేదు. అది 7 రోజులు చల్లమన్నా. నువ్వు మర్మం లేకుండా చెప్పమ్మా. నన్ను బ్లేమ్ చేస్తారు చాలామంది అండి. ఎంత బాధ నాకు. 7 రోజులు చేయమన్నా చెయ్యి, 7 సార్లు మునగమన్నా మునుగు, అది వద్దన్నా తీసి పడే. ఎందుకో దరిద్రం కొట్టి అన్ని పెట్టుకుంటావు? వద్దు అన్న తీసి పడేయచ్చుగా. నాకు ప్రేమ, నాకు ఆప్యాయతం, నాకు అది చెప్పకూడదు. దైవజనుడు మాట్లాడుతున్నాడంటే ఏది లేకుండా మాట్లాడు. ఇంక నయ్యో నీ దగ్గర ఉన్న బంగారాలు అడగల, అట్లాంటివి అడగను కదా. మా దగ్గర వెండి బంగారాలు లేవని చెప్తున్నాగా. మేము కలిగి ఉన్నదే మీకు ఇస్తాం. తాజా రొట్లు ఉన్నాయి మా చేతుల్లో. దేవునికి స్తోత్రం. ఇప్పుడే విరిచి ఇచ్చిన రొట్లు ఉన్నాయి మా చేతుల్లో. అవి మీకు ఎన్ని కావాలో అడగండి, ఇస్తా. ఉంగరాలు కొనుక్కోవాలి, చైన్లు చేయించుకోవాలి, మరబారు గోల్డ్, లలితాలు జ్యువెలరీ ఆయనే నాకు చెప్పాకండి. అర్థమవుతుందా? అసలు వెండి నగల ఆభరణాలకి నేను బాగా యాంటీ. నేను పిచ్చ కోపం యాంటీగా ఉంటాను కాబట్టి అవన్నీ మీకు ఇష్టం.
మీరు తీస్తారా ఉంచుకుంటారా, నేను బలవంతం కూడా చేయను, వాక్య ప్రకారం చెప్తుంది, మీ ఇష్టం అది. కాబట్టి దైవజనుడు నీ సమస్యకు సొల్యూషన్ చెప్పినప్పుడు 7 రోజులు అంటే 7 రోజులు చెయ్యి, 3 రోజులు అంటే 3 రోజులు చేసి చల్లాలి నీళ్ళు. మర్చిపోయానండి, ఆడు పిలిచాడండి, ఈడు పిలిచాడండి, అమ్మ పిలుస్తుంది, బొమ్మ పిలుస్తుంది అంటే నీ సమస్య పోదు. ఈమె ఎలీషా చెప్పినట్లు చేసింది. ఖాళీ పాత్రలన్నీ తెచ్చింది, ఇంట్లో పెట్టింది, తలుపులు వేసింది. ఆమె కుండలో 1/2 కిలో నూనె ఎత్తిపోతుంది, నిండిపోయినాయి. వెళ్ళి చెప్పింది, అయ్యా నువ్వు చెప్పినట్టే చేశానంది. అమ్ముకొని అప్పులు తీర్చి నీవు బ్రతికినంతకాలం, నీ బిడ్డలు బ్రతికినంతకాలం కాళ్ళ మీద కాలేసుకొని తినమన్నాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. అదే సొల్యూషను దేవుడు ఈ పూట ఆత్మసత్యంగా మీతో చెప్పాడు. ఖాళీ ఆత్మల తండి, తలుపులు వేయటువంటి ప్రార్థన చేయండి. వారి కొరకు మీరు కష్టపడిన ఇంట్లో ప్రార్థనలు చేయండి. పిల్లలను కూడా ఉపవాసం ఉండించండి ఆ ఆత్మ కొరకు. రావే పిన్నిని మనం తీసుకెళ్తున్నాం కదా, మనం పిన్నిని చర్చికి తీసుకెళ్ళాం నిన్న, అది మానకుండా మనం ప్రార్థన చేయాలి. దైవజనుడికి లోపడాలని ప్రార్థన చేయాలి. రా మోకరించని, మొత్తానికి మోకరించి నీ భారం, నీ కన్నీరు, నీ వ్యాధులు చెయ్యి. మొత్తం నీ సమస్యలన్నీ పట్ట ఎగిరిపోతాయి. నేను చెప్తున్నాను, నెల తిరగకుండానే, వచ్చే నెలకి వెళ్ళకుండానే, సెప్టెంబర్లో అడుగు పెట్టకుండా ఆగస్టులోనే మొత్తం క్లియర్ అయిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించును కాక.